देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ ఆన్ ద వే టు డు సంథింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ సాంగ్ టు సింగ్. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. మరి ఈరోజు ఎపిసోడ్కి ఆ వ్యక్తి పేరు నేను చెప్పను, మీరు చూస్తారు. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ వ్యక్తిని పిలిచేస్తున్నాను. లెట్స్ వెల్కమ్. గత 250 ఎపిసోడ్లలో ఎంతో మంది స్టార్స్ తో మీ ముందుకొచ్చిన మన అలీతో సరదాగాలో ఈ రోజు 1254 సినిమాలు చేసి 422 మంది దర్శకులతో పనిచేసి వందల పురస్కారాలను అందుకొని తెలుగు సినిమాకే గర్వకారణంగా నిలిచిన ఓ లెజెండరీ స్టార్ మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ద లెజెండ్. శత్రువుని చెండాడే వీరుడు, శతద్రు వంశ యోధుడు, రామ భైరవ. You gotta get it up, I wanna shake it up. You wanna salsa, take me to hoopah. You like the jam? Walk on the road. నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కమ్ హియర్, కూర్చో. అరే భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలానే సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు చేసిన మంచిని మరచిపోయే గజని కసినే వీడు తర్వాత ఏంటి? కూర్చో. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. మాట్లాడుతూనే ఉంటాం మనం, ఏది? అలా పాడుతూనే ఉంటాడు. వెల్కమ్ టు అలీతో సరదాగానే. ఎలా ఉన్నాం? అద్భుతంగా ఉన్నాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సూపర్. సో కన్య కంటే బ్రహ్మానందం. ఎస్. ఈ బ్రహ్మానందం పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, చదివింది ఎక్కడ, సెటిల్ అయింది ఎక్కడ? నేను పుట్టింది ఎందుకురా ఎన్ని మరి జనాలకి తెలియాలి కదా. నేను పుట్టింది అన్నా. సత్తెనపల్లి ఉమ్, మండలం ఉమ్, ముప్పాళ్ళ దగ్గర చాగంటారుపాలెం అని ఓ చిన్న ఊరు. ఓకే. అక్కడ పుట్టాను. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సత్తెనపల్లి అయిపోయింది. గ్రాడ్యుయేషన్ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో అయిపోయింది. ఉమ్, ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో అయిపోయింది. ఆ తర్వాత లెక్చరర్గా అత్తిలిగా చేశాను. అత్తిలో లెక్చరర్ చేయటం అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. నేను పెద్దగా చదువుకోలేదండి. బాగా చదువుకున్న వాళ్ళని చూశాను నేను. లెక్చరర్స్ అంటే చాలా చాలా సీరియస్గా ఉంటారు. అలాంటి లెక్చరర్ స్థాయిలో నుంచి ఇలా హాస్య బ్రహ్మగా ఎదగటానికి కారణం ఎవరు? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ మై డియర్ బ్రదర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే లెక్చరర్స్ సీరియస్గా ఉంటారు, కమెడియన్స్ ఎగురుతూ గెంతుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారని ఒక క్యాడర్కి మనిషి సంబంధించింది ఉండదు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సేమ్ ఎమోషన్స్. ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. కమెడియన్ అయినా వాడిని లాగిపెట్టి 2 ఇచ్చాడు అనుకోండి, ఇవ్వగానే అన్నయ్య బాగున్నావా అనవు, ఏంట్రా కొడతావు, ఏ బ్రెయిన్ పని చేయట్లేదా అంటావు. అంటే మీరు కమెడియన్ కదా, కోపం ఎలా వస్తుందండి అంటానికి లేదు. లెక్చరర్గా ఉన్నప్పుడు వాడు లెక్చరర్ ఇన్ ది కాలేజ్, అవుట్ ఆఫ్ ది కాలేజ్, అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ వాడు ఒరిజినల్ యాటిట్యూడ్ ఏంటో అది ఉంటుంది. ఓకే. జనరల్గా పుట్టుకతోనే వాడినో వీడినో నవ్వించడం ఇచ్చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు నుంచి జిత్ మోహన్ మిత్ర ఆ మ్యూజిక్ దీనిలో ఆర్కెస్ట్రాలో
ఏదో అది ఇది కోతేషాలు వేసి నవ్వించడానికి ట్రై చేసావు. ఉమ్. అది ప్రొఫెషన్ని బట్టి కాదు, టోటల్గా బాడీలోనే ఆ కామెడీ థింగ్స్, ఆ రకమైనటువంటి బాడీ అడ్జస్ట్మెంటే ఉంటుంది. ఓకే. దాంతో మనం నవ్వించడం పక్క వాళ్ళతో అలవాటు కాబట్టి గిక్చరర్ తీసి పక్కన పెట్టడం దైన జీవితాలకు వచ్చామంటే మనం ఉంటాం, అందరం నవ్వుకోవడం, నవ్వించడం, నవ్వటం. దట్ ఇస్ అవర్ మోడ్. ఎస్. మనం ఎక్కడ కలిసామన్నా నీకు ఏమైనా గుర్తుందా? ఫస్ట్ టైం ఎవరు మీటింగు, ఎవరు పరిచయం చేశారు గుర్తుందా నీకు? నాకు గుర్తుంది. చెప్పు. ఏ సినిమాకి? అది చంటబ్బాయి సినిమాకి ఎగ్జాక్ట్లీ. ఆ చెన్నైలో ఏదో ఒక కాలేజీ గ్రౌండ్లో, కేసరి స్కూల్. నాకు ఆ కాలేజీ పేరు తెలియదు, నేను చెప్తున్నా. ఆ గ్రౌండ్లో ఆ, ఒక దీనికి అల్లు రామలింగయ్య గారితో కలిసి చేసే సీన్లో అవును నిన్ను నాకు అల్లు రామలింగయ్య గారు పరిచయం చేశారు. అవును. ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారితో. అవును. తర్వాత సెకండ్ టైము అన్నయ్య మిమ్మల్ని కల్పించారు. అవును. బ్రహ్మానందం అని లెక్చరర్ చాలా బాగా కామెడీ చేస్తాడు అని ఇలా చెప్పగానే నన్ను చూసి అనేదో అంటున్నారులేండి, మీరు అంత కామెడీ ఏం కాదని మీరు జోకేసారు. అవును. సో అలా కలుసుకున్నాం మనం. ఆ, విచిత్రం ఏంటంటే చెన్నైలో రోడ్డుకి అవతల పక్కన మీ ఇల్లు, అవును. యువతల పక్కన నా ఇల్లు. అవును. స్టార్స్ అయిన తర్వాత అవును. ముందు ఇల్లు నీది, ఆ, ఆ తర్వాత ఇల్లు నాది. అవును. నీ గురించి చెప్పాలి నేను. ఉమ్. చెన్నైలో నిన్ను చూద్దామని ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నువ్వు కనిపించేవాడు కాదు. ఉమ్. ఎందుకంటే ఆ టైంలో వదిన చెప్పేది, ఈయన నేను చూసి నెల అవుతుంది ఆలి అంది వదిన. అదేంటి వదిన అన్న? లేదు, ఒక రోజుకి 3 షూటింగ్లు 4 షూటింగ్లు, వైజాగ్ నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఇలా మొత్తం ఊళ్ళు పేర్లు చెప్పేవాడు. ఎప్పుడో ఒకసారి కనిపించేవాడు అంతే. తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం కలిసి సినిమాలు చేయడం నాకు బాగా గుర్తుంది. ఎమ్మెల్యేల సినిమా తర్వాత ఆలిగాడికి చాలా దిష్టి వచ్చేసింది అని లక్ష్మీ వదినకి చెప్పి మీరు ఒక రింగ్ ఇచ్చారు నాకు, అవును. గోల్డ్ రింగు, దాంట్లో బ్లాక్ స్టోన్. అవును. ఇంకా స్టిల్ అది నేను అలా దాచుకొని పెట్టుకున్నాను. ఇట్స్ వెరీ నైస్ అలీ, నువ్వు అది గుర్తుపెట్టుకుని వాళ్ళు చెప్తున్నావు అంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆలీని ఇప్పటి వరకు పెద్ద స్టార్ లాగా, యు ఆర్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ అలీ. నీకున్న ఇన్ఫ్లుయెన్స్, నీకున్న అనుభవం, నువ్వు చేసిన సినిమాలు, నువ్వు చేసిన లాంగ్వేజెస్, యు గాట్ గ్రిప్ ఓవర్ ది కామెడీ. కదా. అంత కామెడీ గ్రిప్ ఉన్నా కూడా నాకు ఆలీ ఎప్పుడు ఇంత పెద్ద కమెడియన్ ఇతను అన్నట్టు కనపడ్డా. ఎరా ఏంటి ఏమన్నారు, ఫోన్ చేసినప్పుడు ఇలాగే మనం మాట్లాడుకుంటాం తప్ప అవును. ఆ డిస్టెన్స్ ఎప్పుడు నేను మెయింటైన్ చేసినట్టు నాకు అనిపించదు. అవును. అది ఆ తర్వాత గుర్తుపెట్టుకొని చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం చెప్పనా నీకు, అన్నా చెప్పండి. నువ్వు ఎమ్మెల్యేలలో హీరో అవటానికి ఉమ్. మనం ఎక్కడ కలిసాం, దానికి ఎక్కడ పునాది? దానికి పునాది మాయలోడు, అశోక హోటలు, లకడిక పూలు ఆడియో ఫంక్షన్లో నువ్వు డాన్స్, నేను డ్యాన్సు. ఆ డ్యాన్స్ చూసి అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, ఆ రైటర్ దివాకర్ బాబు గారికి, వీళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది, ఆలీని హీరో చేస్తే ఎలా ఉంటుంది అని. ఆ సినిమాలో చిత్రగుప్తుడి క్యారెక్టర్ నువ్వు చేయటం అది ఎంతో పేరు తీసుకొచ్చింది. స్టిల్ ఇప్పుడు అది కూడా. అక్కడ అవునన్న. కృష్ణారెడ్డి గారికి, దివాకర్ బాబు గారికి, అచ్చిరెడ్డి గారికి అవును. వెళ్ళి ఆలీ బ్రహ్మాండమైన డాన్సర్ అండి, హీరో మెటీరియల్ ఉంది వాడి దగ్గర, కాబట్టి మీరు ఏదైనా మాలాంటి కమెడియన్స్ని హీరోగా అలా ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా వాడికి బ్రహ్మాండమైన మీ పేరు నిలబెడతాడు, వాడికి పేరు వస్తుందండి అని అన్న తర్వాత ఆలోచించి, మొన్న కూడా ఏదో షూటింగ్లో అచ్చిరెడ్డి గారు కలిసి అవును. ఆ రోజు మనం ఇట్లా అనుకున్నామండి, బ్రహ్మాండంగా ఆ రోజు ఆలీ గారు ఎమ్మెల్యేలో అంత పెర్ఫార్మెన్స్ ఇస్తారని కూడా మేము అనుకోలేదు, మీరు ఆ రోజు చెప్పారు, మాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది, ఆలీ మా ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి అంటాడు. అవును. ఆ. 27 years అయిపోయిందన్న సినిమా రిలీజ్ అయ్యి. అంటే 2.5 decades పైన మనం పెద్దవాళ్ళం అయ్యాం. అప్పటికి నిజంగానే మరి ఎలా చేసాము అనేది ఆశ్చర్యంగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనే. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన బంధం 35 years. ఎస్, అంతే కదా. ఎన్నేళ్ళు అవుతుందన్న ఇండస్ట్రీకి వచ్చి? నేను ఇండస్ట్రీకి వచ్చి 1985 85. February 1st వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్, ఓకే. నరేష్ హీరోగా, నరేష్ స్నేహితులుగా చేశారు. సినిమా పేరు తాతావతారం కథ, వేచళ్ళ సత్యనారాయణ గారి దర్శకత్వం. ఓకే. జంజాల గారు ఎక్కడ పరిచయం? అది అప్పుడు నేను ఈ టీవీలో నేను అవి చేస్తున్నప్పుడు నాకు ఆదివిష్ణు గారు బాగా పరిచయం. రైటర్ ఆదివిష్ణు గారు, ఆయన వాస్ నో మోర్, కీర్తిశేషులు. ఆదివిష్ణు గారు నా మిస్సెస్ రామ్నగర్లో ఉండే, డెలివరీకి వచ్చింది ఇక్కడ వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి.
డెలివరీకి వస్తే హైదరాబాద్లో డెలివరీ అయినప్పుడు ఐ యూస్ టు కమ్ టు హైదరాబాద్ ఇన్ హాలిడేస్. హాలిడేస్లో వచ్చినప్పుడు నాకు టైం ఖాళీగా ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి ఆది విష్ణు గారి దగ్గర కూర్చుని అది ఇదని ఇక మనకి ఎప్పుడు సరుకు ఉంటుంది బ్యాగ్లోంచి తీయటం నవ్వించడమే కదా. అది తీసిన ఏంటి వీడు అని ఐసీవి శశిధర్ అని అతను లేడు ఇవాళ ఆయన నన్ను చూసి ఏమండి రీసెంట్గా మేము DD8 దూరదర్శన్ స్టార్ట్ అయింది, బ్లాక్ అండ్ వైట్లో ఉండే అప్పుడు టీవీలో, దానిలో మీరు చేస్తే బాగుంటుందండి, ఇవన్నీ అందులో ఎక్కించుకుంటామండి అన్నారు. సరేనండి. అక్కడ చేసిన తర్వాత అవి చూశారు జంజాల గారు. అబ్బో వీడెవడో అని నన్ను ఆయన దగ్గరికి పిలిపించుకుని నా దగ్గర ఉన్న టాలెంట్ ఆయన చూసి, కీర్తిశేషులు జంజాల గారు, ఇదిగో ఇవాళ మీ అందరి ముందు మీ అందరినీ నవ్వించేటువంటి శక్తి నా దగ్గర ఉందని మొట్టమొదట నన్ను పికప్ చేసి గుర్తించిన వ్యక్తి జంజాల గారు. సో అలా పరిచయం అవటం వల్ల ఆ తర్వాత నా బతుకు మీకు తెలిసిందే. అన్న ఇంత నవ్వించావు కదా, అది జంజాల గారు కలంలో బలమా లేకపోతే నువ్వు చేసిన కామెడీ వల్ల? ముందు బేసిక్గా నా సంగతి వదిలేయి, ఎవరైనా ఏ కమెడియన్ అయినా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఓకే, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ ఫస్ట్. ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కొన్ని మనం చెప్పినప్పుడు అందులో బాగుండొచ్చు, కానీ ఓవరాల్గా సినిమా అంతా ఎలా ఉంటుందో ఊహించగలిగినటువంటి, ఊహించి బ్రెయిన్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు కాబట్టి అది దర్శకులకే చెల్లుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో, కామెడీ విషయంలో జంజాల గారు, కామెడీ అంటే జంజాల గారు, నవ్వించడం అంటే జంజాల గారు, నవ్వు పెన్నులో పుట్టించడం అంటే జంజాల గారు, పెన్ను ద్వారా నవ్వులతో డాన్సులు వేయించాడు ఆయన, సర్కస్సులు చేయించాడు, ఆలీ చేత కామెడీ చేయించాడు, బ్రహ్మానందం చేత చేయించాడు, కీర్తిశేషులు సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు, వీళ్ళందరి చేత కామెడీలు చేయించి పండించినటువంటి, అంటే చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైనటువంటి హాస్య వ్యవసాయం చేసిన వాడు జంజాల గారు. ఆవిడ మా గురువు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతుంటా. ఆయన శిష్యుడిని నేను అని చెప్పుకోవడానికి ఆయన కూడా బతుకున్న రోజుల్లో గర్వపడేవాడు. ఆయన ఒక నటుడిగా కాకుండా బ్రహ్మానందం అంటే ఆయనకి చాలా ఇష్టం. అన్న జనరల్గా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా షాప్కి వెళ్తే సరుకులు కొంటారు. అవును. ఆ సరుకులతో పాటు మీ నాన్నగారు తాడు కూడా కొనేవారంటే, చాంతాడు కొనేవారంటే. మా నాన్నగారికి 8 మంది పిల్లలు, 8 మంది, 2 ఆడపిల్లలు 6 మగపిల్లలు. ఆడపిల్లల్ని కొట్టేవాడు కాదు, మగపిల్లల్ని మాత్రం ఆయన ఓకే కొట్టడం అంటే మరి 6 ఎక్కడ కొడతాడండి ఏ మనిషి కాదు, చేత్తో కొట్టి కొట్టి చేతులు నొప్పులు పుడతాయని సరుకులతో పాటు ఓ చాంతాడు కూడా కొని ఓ బకెట్ లో నీళ్లు పోసి ఎప్పుడు నానుతుంటది అది. ఓ నానేసి కొట్టేవాడు అంతే, ఇంకా ఎప్పుడు అది నానుతుంటది. ఎవడు అరే ఏంటి రాడు ఇలా రమ్మను, ఎవరు నిన్ను? ఎవరినైనా ఇంట్లో 6 నీ నంబర్ ఎంత? నా నంబర్ 7. అదే 6 కొట్టుకుంటూ వచ్చేవాడు. నంబర్ 7 అనగానే వాడు రావటం పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. ఎవ్వరు వెళ్ళటానికి వీల్లేదు. మాకు కూడా అలవాటు అయిపోయింది కొట్టి కొట్టి కాదు కొట్టించుకుంది. అరే నాన్న పిలిచాడు రా, ఓహో ఎవరిని 5 రా మనకు కాదు, ఆడు నన్ను పిలిచాడు ఏంటో అనుకుంటూ ఆడు వెళ్తాడు. వెళ్ళిన వాడు సౌండ్స్ తప్ప, RR మ్యూజిక్ తప్ప మాకు ఏమీ వినపడదు. ఓకే, అంతటి మహానుభావుడు. చూసావా కామెడీ లైఫ్ అంటే అది. మా నాన్న నన్ను కొట్టాడని నేను చెప్తుంటే కొట్టు కొట్టు ఓహో కొట్టు అని మ్యూజిక్ అంటే, వాడు కొడుతుంటే మనం దెబ్బలు తింటుంటే మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతారు. అది మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసమే కదండి మాకు ఈ ఏడుపంతా. అలా జరిగేది. అందుకని ఆ చాంతాడు ఒకటి కొనేవాడు మహానుభావుడు. పాపం నిజంగా చచ్చిపోయి ఎక్కడున్నాడు. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు, మరి అక్కడ కడితే పడతాడు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతడు సినిమాలు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు అంటే కార్పెంటర్ పని ఎక్కువ, కార్పెంటర్ పని ప్రొఫెషన్. ఓకే. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ని అప్పట్లో చదువుకునే చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్యూషన్స్ చెప్పేవాడు. ఆడ అరక తల పలక అరే అని ఇరక్కొట్టేవాళ్ళు తెలుసు, మనకంత టచ్ లేదు కాబట్టి అది. ఓకే, అంటే నీ ఎదుగుదల మీ తల్లిదండ్రులు చూశారు.
అప్పుడు చూడటం అంటే ఇంత ఇది అది. చూడలేదు. అవును. బిగినింగ్ స్టేజ్ ఆఫ్ బ్రహ్మానందం. ఎస్ ఎస్. అంటే మా అబ్బాయి సినిమాల్లో యాక్ట్ చేసేవాడంట, ఆ సినిమాల్లో చాలా మంచి కామెడీ చేస్తాడంట, నవ్విస్తాడంట అని మా మదర్ని, మా ఫాదర్ని ఇద్దరిని తీసుకెళ్ళి ఏ సినిమా అన్న? అహనా పెళ్ళంట ఓహో. థియేటర్లో కూర్చోబెట్టుకుని, సత్తెనపల్లి థియేటర్లో ఉమ్. అటు నాన్న ఇటు అమ్మని కూర్చోబెట్టి చేస్తుంటే అందరూ నవ్వుతుంటే మా నాన్నకి సరిగ్గా దూరం నుంచి సరిగ్గా కనపడేది కాదు. ఏంట్రా ఇంతమందిని ఎలా నవ్విస్తున్నావు నువ్వు ఈ థియేటర్లో, వాళ్ళందరూ అంత నవ్వుతున్నారు ఏంట్రా అని ఆశ్చర్యపోయిన సంఘటన ఒకసారి గుర్తొస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అది వాళ్ళిద్దరిని గుర్తు చేసినందుకు నీకు అయ్యో. హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా తల్లిదండ్రులకి నాకు ఈ జన్మని, ఈ స్టేజ్ని నాకు కల్పించినందుకు భగవంతుడి తర్వాత వాళ్ళిద్దరికీ కృతజ్ఞత, అంతే. అంటే లెక్చరర్గా ఉన్నప్పుడు అందరూ పొగిడేవారు. సో అంటే లెక్చరర్ అని అంటే ఒక హోదా. ఆ తర్వాత క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు కొంతమంది ఎప్పుడైనా నిన్ను విమర్శించడం జరిగిందా? ఏమయ్యా నువ్వు అంత లెక్చరర్ కదా, నువ్వు అలా దెబ్బలు తింటావేంటి, వాడు కొడుతుంటే నువ్వు కొట్టించుకోవడం ఏంటి అని అలా సెటైర్లు వేయించుకోవడం ఏంటి? చాలా మంది ఉంటుంది ఆలి అది. ఎందుకంటే నువ్వు లెక్చరర్ అయితే అక్కడ ఉండవు, ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, అటువంటిప్పుడు నేను డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ చేస్తాను సార్ అని కూర్చో. నువ్వు ఈ క్యారెక్టర్ చేయడం ఎందుకు? వాడు కొడతాడు, నువ్వు దెబ్బలు తినాలి. వాడు కొట్టింది బ్రహ్మానందాన్ని కాదు, వాడు కొట్టింది లెక్చరర్ని కాదు, వాడు కొట్టింది ఒక అద్భుతమైన చదువు సంధ్యలు ఉండి పేరు ప్రఖ్యాతులు గడించే నటుడిని కాదు. ఒక పెద్ద హీరో, కలెక్టర్కు జూనియర్ ఆర్టిస్టు, ఓకే. ఆయన కాళ్ళకెళ్ళి దండం పెట్టి నన్ను న్యాయం చేయకండి సార్ అనాలనుకుందాం. ఉమ్. హీరో, ఉమ్. నేను వాడి కాళ్ళకి దండం పెట్టడం ఏంటి కాదు. అక్కడ ఈజ్ అ కలెక్టర్, ఈజ్ అన్ ఆర్టిస్ట్. అంతే. ఇక్కడ ఆర్టిస్ట్గా మనం చూసుకోవాలి తప్ప చాలా మందికి అట్లా ఏంటి అంత బ్రహ్మానందం లెక్చరర్, ఆడేదో కొడతాడు, ఈడేదో మొహం పెడతాడు అని చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే, నన్ను అభిమానించినందుకు ఆనందమే కానీ మరి అలాంటప్పుడు దెబ్బలు తింటేనే కదండి మీరు నవ్వేది. మీరు నవ్వితేనే కదా మమ్మల్ని అబ్బో వీడు చాలా పెద్ద కమిడియన్ అనేది. వీడు చాలా పెద్ద కమిడియన్ అనుకుంటేనే కదా ప్రొడ్యూసర్ వేషాలు ఇచ్చేది. అవును. ప్రొడ్యూసర్ వేషాలు ఇస్తేనే కదా మిగతా మ్యాటర్ అనే. ఆ. చిరంజీవి గారు ఎక్కడన్నా పరిచయం నీకు? నా ఎంట్రీ ఇంటూ ది ఫిలిం ఫీల్డ్. ఆ. మొట్టమొదటి నేను చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి తాతావతారం తర్వాత సత్యాగ్రహం అనే ఒక సినిమా చేశాను, ఉమ్. జంజాల గారి దర్శకత్వం. అప్పుడే నీకు గుండు హనుమంతరావు పరిచయం. గుండు హనుమంతరావు నేను ఇద్దరం కలిసి గుళ్ళు కొట్టించుకుని ఒక విలన్ దగ్గర అసిస్టెంట్స్. ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అయింది ఆ రోజుల్లో. రామానాయుడు గారు రిలీజ్ చేస్తున్నారు. సినిమా చూశాడు ఆయన. చూసినప్పుడు అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు అసిస్టెంట్గా సుత్తి వేలు గారు కావాలని యాక్ట్ చేయాలి దాంట్లో. యాక్ట్ చేయాలి. ఆ. ఆయన సుత్తి వేలు గారు ఆ రోజుల్లో విపరీతమైన బిజీ, అవును. అక్కడ ఇక్కడ అలా చేస్తుండేవాడు. ఆయనకి ఆ ఓపెనింగ్ రోజు రావటం కుదరలా. బాగా ట్రై చేశారు కుదరలేదు. రామానాయుడు గారు ఏమయ్యా ఆ సత్యాగ్రహం సినిమాలో ఎవడో గుండోడు బాగా చేశాడు అని పెట్టేచ్చుగా, మనం ఎక్కడ పడతామో మరి పాపం అతను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పారు. అది చెప్పగానే ఈవి సత్యనారాయణ గారు ఇమీడియట్గా నాకు అత్తెలికి ఆ రోజుల్లో ట్రంక్ కాల్ బుక్ చేసి కూర్చుంటే ఆ తర్వాత ట్రంక్ కాల్ రాగానే వచ్చింది సార్ మీకు కాల్ అని చెప్తే అప్పుడు మాట్లాడటం అనమాట. సెల్ ఫోన్స్ అవి లేవు. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఈవి సత్యనారాయణ గారు మీరు అర్జెంటుగా రావాలండి ఇలా అనుకుంటున్నారంటే, అప్పటికి నేను ఎందుకు ఈ సినిమాలో వద్దు లెక్చరర్ జాబ్ చేసుకుంటున్నారు కదా, ఉంటాయో ఉండవో వేషాలు అనే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కాల్ వచ్చినప్పుడు వెళ్తే అప్పుడు జంజాల గారు ఆ క్యారెక్టర్కి దేవరాయం జాల్లో షూటింగ్ ఒక హౌస్లో ఆవిడ కూర్చోబెట్టి తాడు కట్టి, ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చింది కదా, ఇదంతా ఏమి లేకుండా ఇక్కడే చుట్టూ పంక్ స్టైల్. అప్పుడు స్టైలే ఇప్పుడు ఇమిటేట్ చేసి వీళ్ళు నన్ను ఆ స్టైల్ ఇమిటేట్ చేస్తున్నారు. ఓకే. అప్పటి నుంచి ఇక్కడ దాకా కొట్టించి తాడు కట్టి కొట్టారు. అంటే గీత సరిగ్గా ఉంటుందా ఉండదా అని. ఓకే. అది అసిస్టెంట్ క్యారెక్టర్. అలాగా రామానాయుడు గారు జంజాల గారి దర్శకత్వంలో ఇది చేసినప్పుడు ఈ జంజాల గారు ఇదిగో బ్రహ్మానందం అని ఒకడు ఉన్నాడండి, చంటి అబ్బాయి షూటింగ్ అప్పుడు నన్ను వైజాగ్ రమ్మని ఏదో వేషం కోసం చెప్పినప్పుడు చిరంజీవి గారికి పరిచయం చేశారు.
చిరంజీవి గారికి పరిచయం చేసి బ్రహ్మానందం అని కాలేజీ లెక్చరర్ అని చెప్తాడండి. మరి ఎంతవరకు తినదో మనకు తెలియదు. మరి సైకిల్ స్టాండ్ దగ్గర కూడా ఉండొచ్చు, కాలేజీలో పనిచేస్తున్నారంటే ఉమ్, ఎక్కడైనా చేయొచ్చు కదా అని ఆయనకైన స్టైల్ దీనిలో చెప్తే ఆయన కూడా నవ్వుకుని ఎంతో అభిమానంతో చిరంజీవి గారు ఆహా అలాగండి వెరీ గుడ్ సార్ అని ఏదో ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ సరదాగా కామెడీ బిట్లు అది చెప్పవే బ్రహ్మం ఉమ్, అంటే అది చెప్తూ ఇది చెప్తూ అది ఇది ఏదేది మాట్లాడుకుంటే అన్న మీరు ఇలా కాదండి నేను డాల్ఫిన్ హోటల్లో ఉన్నాను ఈవినింగ్ మీరు నా దగ్గరికి రండి అన్నాడు చిరంజీవి గారు. ఉమ్, వెళ్ళటంతోనే మొత్తం తీసి మన దగ్గర ఎప్పుడు వెళ్ళేటప్పుడు సంచి చేసుకుని వెళ్తాం కదా, మనకు తెలిసిన ఐటమ్స్ అన్నీ టక్ 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 చెప్పేస్తుంటే నో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు తప్పకుండా చెన్నై రావాలి, అదే ఐ మీన్ మెడ్రాస్ రావాలి, వచ్చి మీరు సినిమాలో యాక్ట్ చేసేయాలి, మీరు ఎలా సినిమాలో యాక్ట్ చేయాలో నేను చూసుకుంటా అని చెప్పి ఉమ్. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఫ్లైట్ ఎక్కింది ఆయనతోనే. చిరంజీవి గారితో. అసలు చిరంజీవిని చూడటం అంటేనే ఒక రకమైన చిరంజీవి అని అనుకుంటాం కదా, ఆయనతో ఎక్కువ మాట్లాడటం 2, ఆయన మరి దగ్గరికి తీసుకోవటం 3, ఆయనతో పాటు ఫ్లైట్ ఎక్కడం ఓకే. 4, ఫ్లైట్లో కూర్చుని ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత అందరికీ పరిచయం చేసి ఈ బ్రహ్మానందం అని చాలా గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పి జంజాల గారి ద్వారా చిరంజీవి గారు, రామానాయుడు గారు ఆ రోజుల్లో అవకాశం ఇచ్చారు కాబట్టి త్రిమూర్తులు లాంటి వాళ్ళ ముగ్గురికి నమస్కారం కృతజ్ఞతాపూర్వకంగా తెలిపి ఓకే మంచి పాయింట్ గుర్తు చేసేవాలి. అన్న ఉమ్. అన్న చదువుకున్న రోజుల్లో ఫస్ట్ నువ్వు అందుకున్న అవార్డు ఏది? అసలు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే 3 అవార్డ్స్ వరుసగా వచ్చినాయి. ఓహో, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. అచ్చా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ మాయల్ ఫకీర్, ఆ, సెకండ్ ప్రైజ్ చెవిటి సుబ్బయ్య, థర్డ్ ప్రైజ్ ముద్దబ్బాయి. ఆ, ఫ్యాన్సీ డ్రెస్లు వేసేవాడు అన్నమాట. అది వేసుకునేది ఇది వేసుకునేది టక్ 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 మార్చేస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బనియను, కప్పు సాసరు, పెన్ను 3 ప్రైజెస్ ఇచ్చారు. అబ్బో. పెన్ను, కాపు, బనీ. అప్పుడు చిన్న కురవడం కదా దాంతో. అప్పటి నుంచి ఇవాటి వరకు అంటే నేను అవన్నీ చెప్పుకోవడానికి ఉపయోగపడాయి. రికార్డెడ్గా ఉంది. నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత వరకు రికార్డెడ్గా ఉండవే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటానంటే 1985 ఉమ్, 68లో నేను కాలేజీలో పియూసీ చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ హెల్డ్ ఎట్ నర్సరావుపేటలో బెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ ఉమ్, ముద్దబ్బాయిగా చేసినప్పుడు నాకు ఒక కప్పు అవార్డు, ఒక ఫోటో ఉంది. ఓకే. సో 68 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 50 years. 50 years ఆల్మోస్ట్. 50 years నా కెరియర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉమ్, రిసీవ్డ్ ఏ ప్రైజ్ ఓకే. ఫ్రమ్ ఇంటర్ కాలేజ్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఓకే. యాక్టర్ అయిన తర్వాత ఏ అవార్డు అందుకున్నావు? అక్కడ తర్వాత అహనా పెళ్ళంట బెస్ట్ కమెడియన్ అవార్డు. నంది. నంది కాదు, బెస్ట్ కమెడియన్ అవార్డ్ ఫ్రమ్ వంశీ బర్కిలీ. వంశీ బర్కిలీ. అది నాకు ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏంటంటే ఆ, ఒక అద్భుతమైన ఆ, అవకాశం అది. ఉమ్, దిలీప్ కుమార్, సైరా బాను ఇద్దరు, ఆ, సైరా బాను గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు దిలీప్ కుమార్ చేత నేను తీసుకున్న అవార్డు. బా. అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు అలీ. మళ్ళాంటి వాళ్ళం గబుక్కన అప్పుడు కాలేజీ లెక్చరర్గా ఉండి గబగబా వచ్చేసి నేను ఆ అవార్డు తీసుకుంటున్నానంటే ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. అంతే కదా. సంతోషం అంటే అర్థం కాలేదు. దిలీప్ కుమార్ అంటే ఏంటి, ఆయన దగ్గర అవార్డు తీసుకోవడం ఏంటి, ఆ, అది ఇప్పటికీ అలాగే నాకు ఆ ఫోటో అది చాలా జాగ్రత్తగా పెట్టి. అవును, చూశానన్న. నువ్వు చూసే నేను ఉంటావు. చూశాను ఇంట్లో ఉంటుంది అన్న. అంటే నేను ఇంకోటి కూడా విన్నానన్న, అవార్డు ఎవరైనా సన్మానం చేస్తే ఆ రోజు ఇంటికి వచ్చి నేల మీద పడుకుంటా ఉంటాయి. ఏంటిది? ఇది చెప్పడానికి కొంచెం గమ్మత్తైన విషయం. ఏంటిది? లైఫ్లో నువ్వైనా నేనైనా మన ఇద్దరం. అందుకే ఐ లవ్ అలీ. అలీ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే జీవితం తెలిసిన వాళ్ళం, డబ్బు తెలిసిన వాళ్ళం, పేదరికం తెలిసిన వాళ్ళం, పస్తులు తెలిసిన వాళ్ళం, బాధలు తెలిసిన వాళ్ళం, ఎదుటివాడి బాధ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళం కాబట్టి పొగుడుతుంటారు స్టేజ్ మీద. బ్రహ్మానందం అసలు ఆ సినిమాలో ఇలా చేశాడు, ఈ సినిమాలో నవ్వించాడు, అతను లేకపోతే పొట్ట చెక్కలైంది, కళ్ళు తిరిగి నవ్వుతుంటే ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ తెలియకుండానే బాడీ మొత్తం ఎక్కేస్తాయి. అంటే అహంకారం వచ్చేస్తుందా మనకి? అది వస్తుంది. ఆ, నేనే కదా అహంకారం అంటే నేనే కదా గొప్పోడిని అనేది వస్తుంది. కాబట్టి వద్దురా బ్రహ్మానందం, వాళ్ళు అలా అంటారు, నీ పని నువ్వు చేసుకెళ్ళి. అవి డిటాచ్డ్గా ఉండటం కోసం నేను ఎవరితో చెప్పేవాడిని కదా. మరి ఈ విషయం మరి నీకెలా తెలిసిందో నాకు తెలీదు. నేను రాగానే ముందు అవన్నీ ఓ లుంగి కట్టుకుని
కింద నేల మీద. అది వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. సన్మానం అవగానే లుంగీ ఇంటికి రెడీగా ఉంటుంది. వస్తున్నాడంటే ఓ లుంగి, ఓ చిన్న దుప్పటి, దిండు పడి ఉండంటారు. నేను కూడా పిచ్చి వెదవలాగా అలా పడుకుంటాను. అప్పటికి కొంచెం మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనకి ఎక్కువ ఊహించుకోకుండా ఉండటానికి చేసే చిన్న ప్రయత్నాలు అదొకటి. ఇందాక మాట చెప్పావన్నా, డబ్బు విలువ తెలిసినోడు ఆలి అని చెప్పి. అంటే నాకెంత తెలుసో ఎంత విలువో నువ్వు కూడా దానికి మించిన ఎక్కువ విలువ ఇస్తా ఉంటా. అవును. ఏంటి డబ్బుకు విలువ ఇవ్వకపోతే అలీ అన్నా? మన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులే కాకుండా ఉమ్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం, నేను హంబుల్గా చాలా సిన్సియర్గా చెప్తున్న విషయం, డబ్బుకి ప్రతివాడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం వ్యవసాయం, ధనం మూలమిదం జగత్ అంటాడు. డబ్బే. ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి డబ్బు విలువ తెలియదని నేను అన్ను, విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ చాలా కష్టమైపోయింది. కరోనాలో ఎవరన్నా సాయం చేస్తే బాగుండు, ఆయన ఇంత ఇచ్చాడంట, ఈయన ఇంత ఇచ్చాడంట, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూటలు తెచ్చుకుని ఆయన దగ్గరికి ఈ నెల రోజులు ఇది గడుపుకుని ఈ నెలకు కావాల్సింది ఇది ఎందుకు కాలి? ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. రోజుకి నాకు తెలిసి 1250 రూపాయలు తక్కువగా వర్క్ చేసే టెక్నీషియన్ ఎవరు లేరు ఉమ్, ఫిలిం ఇండస్ట్రీలో, అవును. ఇఫ్ ఐఎమ్ రైట్. 1250లో 1150 రూపాయలే నాకు వచ్చింది అనుకుని 100 రూపాయలు నాది కాదనుకుని వాడు ఉంచుకోగలిగితే, ఏ కష్టకాలం మనకు వచ్చినా, ఏ ఇబ్బంది మనకు వచ్చినా, ఏ బాధ మనకు వచ్చినా ఎవడో ఇస్తాడని, అక్కడ ఆయన వచ్చి ఇస్తారేమో అని దేవుడింటి 2 చేతులు కట్టుకుని నిలబడి అడుక్కోవాల్సిన అవసరం ఏ మానవుడికి రాకూడదు. ముఖ్యంగా నేను చెప్పేది, పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టులు మనం ఎంతోమందిని చూసాం, ఎన్నో పేర్లు మనం చెప్పుకోవచ్చు. మొన్న రాజనాల్ గారు కానీ, కాంతారావు గారు కానీ, రాజ్బాబు గారు కానీ, వీళ్ళందరూ దే అండ్ సావిత్రి గారు ఎన్ని కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు చివరికి ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలో కాదు, ఏమి నేర్చుకోకూడదు అది నేర్చుకోవాలి. ఓకే. అందుకే ఐ రెస్పెక్ట్, ఐ గివ్ రెస్పెక్ట్ టు ది మనీ. ధనాన్ని నువ్వు ప్రేమిస్తే ధనం నిన్ను ప్రేమిస్తుంది. దట్స్ ఆల్. ఓకే. లెక్చర్ అండి కదా, కొంచెం ఎక్కువ చెప్పాను, ఏమనుకో. డబ్బు విషయం వచ్చేసరికి చెప్పాల్సి వచ్చింది, పైసామే పరమాత్మ. అంతే. ఓకే అన్న, వివాహ భోజనం సినిమా చేస్తున్నప్పుడు అవును. చాలా జరిగినాయి అంట కదా, ఏంటది? ఏంటది అది చెప్పది? అందులో ఒకటి జంజాల గారు, అదే ఆయన సుత్తి వీరభద్రరావు గారు, ఉమ్, ఆయన ఇంట్లో అద్దెకుంటా నేను. ఉమ్, ఆయన చాలా విచిత్రమైనటువంటి, అసలు ఇన్ని వేల క్యారెక్టర్స్ ఉన్నాయా, హాస్యం ఇన్ని క్యారెక్టర్స్ తోటి పండించవచ్చా అని తెలిసిన వ్యక్తి జంజాల గారు. తెలిసింది అందరి దగ్గర ప్రదర్శింప చేయించగలిగిన వ్యక్తి జంజాల గారు. ఎందుకంటే అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి, సముద్రంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు నన్ను ఇసుకలో ఇంతవరకు పెడతారు, తలకాయ ఒక్కటే ఉంటుంది, అవును. ఆయన అక్కడ కూర్చుంటాడు, ఆడు చెప్పే కథలన్నీ వినాలి మేము. ఆ కథలు విన్నప్పుడు ఆడు సక్సెస్ అయితే ఇంటి అద్దె, లేదంటే ఇల్లు ఖాళీ చేయమంటాడు అనమాట. ఆ భయంతో ఆడు ఏం చెప్తే అది వింటామని అందులో క్యారెక్టర్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడంటే ఏదన్నా అడిగేవాళ్ళమేమో కానీ అప్పుడు అడగడానికి వీల్లేదుగా. అప్పుడేంటంటే మెడ వరకు లోపల పెట్టేశారు, అంతే ఉంటుంది. అవును. ఇసుకలా తీసి లోపల దింపారు. దిగిన తర్వాత చేతులు కాళ్ళు కదలటానికి వెళ్ళి తలకాయ ఒకటే. ఉమ్, ఊహించు, అంతే. ఇసుకలో అలా ఉండి మనం ఉంటే అతను డైలాగ్ చెప్తున్నాడు అక్కడ, ఉమ్, హైదరాబాదు సికింద్రాబాదు హైదరాబాదు అని చెప్తుంటాడు. నేను ఆ, నా ఎక్స్ప్రెషన్స్ ఆయన చెప్పడం, నా ఎక్స్ప్రెషన్స్ ఆయన చెప్పడం, అది చూసే వాళ్ళందరూ పక్క నవ్వుతున్నారు. అందుకే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం. వాడు ఏం చేస్తే ఏం చేస్తే మనకెందుకు, మనం నవ్వించాలి. దట్ ఈస్ వాడి క్యాప్షన్ అది. కాబట్టి అలా నవ్వుతున్న కొద్దీ చెప్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కట్ చెప్పారు, అయిపోయింది. ఈలోపు చిన్న కుక్క వచ్చింది అటు. కుక్క. ఆ, కుక్క అటు వెళ్తుంది, నేను అటు చూసా. కాలెత్తిందా? కాలెత్తుద్దేమో డౌట్. అది అంటే తలకాయ వరకే కానీ ఏదో అనుకుని కాలెత్తింది అనుకో, ఆ, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరికి చెప్పలేను. అప్పుడు జంజాల గారు దాని మీద కూడా ఒక డైలాగ్ రాశారు, మహాప్రభో కుక్కొచ్చి కాలెత్తినా ఇంకేది చేసినా నేను చెప్పుకునే పరిస్థితి నాకు లేదు, మహాప్రభో నన్ను వదిలిపెట్టండి అని ఆ డైలాగ్ అప్పుడు రాసి చెప్పి చేయించారనమాట. ఆ తర్వాత అయిపోయింది,
షార్ట్ ఓకే చేశారు. డైరెక్టర్ గారు అటు వెళ్ళిపోయారు. మిగతా యూనిట్ అంతా అటు వెళ్ళిపోయారు. నేను ఒక్కడే ఉన్నాను అక్కడ. ప్యాకప్ చెప్పారా? ప్యాకప్ కాదు, నెక్స్ట్ షాట్. ఆ, ఈ షాట్ సంగతి ఎవడో ఆలోచించలే. ఆ, ఆ తర్వాత మా ప్రపంచ అక్కడ ఉన్న జనం అందరూ ఇచ్చి పట్టుకొని ఇసుకంతా తోడేసి ఉమ్. లేపారు. జంజాల గారితో ఎన్ని సినిమాలు ఆయన డైరెక్షన్ లో చేస్తుంటాను ఆయన గుర్తుందా నీకు? నేను పరిచయం అయిన తర్వాత అన్ని సినిమాలు చేశాను. అన్ని ఆల్మోస్ట్. అన్ని ఓకే విష్కప్ చిప్ వరకు. ఓకే అన్న 1254 సినిమాలు వచ్చేసాయి కదన్న. అసలు నువ్వు యాక్ట్ చేసిన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడటం ఇష్టపడవు కదా నువ్వు? ఇష్టపడకపోవటం కాదు, ఏంటో అది తెలియదు. ఉమ్. చిన్నప్పుడే మా నాన్న ఉన్నాడు, చెప్పాను కదా. అవును, చాంతాడు. మా నాన్న మహానుభావుడు ఆ విషయంలో. ఉమ్. సెకండ్ షోకి వెళ్ళామంటే మేము కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాం. ఓహో. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో దొరుకు, అయితే అయింది వెళ్ళిపోదాం అనే పాయింట్కి వెళ్తాం ఉమ్. అని ఆయన కూడా రెడీగా. మేము సినిమాకి వెళ్ళామనగానే వచ్చి లైట్లు, మాకు తెలియదు లైట్లు ఆఫ్ చేసినప్పుడు అంటే ఈ లోపల నాంతో ఉంటది. నాతో ఉంటుంది. అంటే అప్పుడు ఆ టైంలో పెద్ద చాంతాడు జోలికి వెళ్ళేవాడు కాదు. ఆ, మళ్ళీ దాన్ని ఓ దాన్ని తీసుకొని వీళ్ళని కొట్టడానికి ఇంత ఎఫర్ట్ ఏంటి అనుకునేవాడు, ఏంటో మరి తెలియదు. ఉమ్. రాగానే ఒకసారి వెళ్ళాము నెమ్మదిగా వెళ్ళి, అమ్మయ్య లీడరా నిద్రపోతున్నాడు అనుకుని చిన్నగా డోర్ సౌండ్ లేకుండా తీసేసిన టైంకి లైట్లు వెలుగుతాయి. లైట్లు వెలుగుతాయి. ఉమ్. వాటంతటా ఎందుకు వెలుగుతాయి? ఉమ్. ప్యాక్. ఎక్కడికి వెళ్ళారు? ఉమ్. ఏమవుతుంది? ఇంకా ఎందుకు కొడతాడు, కన్ఫర్మ్డ్ అది. ఓకే. ఏం చెప్పినా ఓకే. ఎలా కొడతాడు ఆ, కాబట్టి మనం ఇంక మళ్ళీ అబద్ధం చెప్పి అది కాదు నాన్న ఎందుకు వచ్చింది ఇవాళ కాదు కదరా, మనం ఎప్పుడు ఇంకా వెళ్ళాల్సిందని వెళ్ళిన వాళ్ళం బ్రదర్స్ సినిమాకి వెళ్ళాం. ఆ, సినిమాకి వెళ్ళాము అని చెప్పాలి కదా. ఆ, ఆ మూ దగ్గరే దాని మీద ఓవర్లాప్లో కొడుతుంటాడు ఆయన. అదే. ఆయన అలా కొట్టుకుపోతుంటాడు. ఆ, కొట్టుకో ఎంతసేపు కొట్టుకుంటావు మేము సైలెంట్గా ఉంటాం. పడుకుంటా. అందుకని నేను కొన్ని సినిమాలో కొట్టుకో మేము ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటుంటాను నేను. ఆ, అలాగా ఆ టైపులో అలవాటైపోయి సినిమా అంటే ఒక రకమైన చిన్న భయం ఒకటి. తర్వాత సినిమాలు ప్రత్యేకంగా వెళ్ళి మనం చూసినప్పుడు అబ్బో బ్రహ్మాండంగా చేసావు, ఓహో అది బాగాలేదండి అని మనం అంటాం. ఆ పక్క నేను చెప్పాను చూడండి, బయటికి రాగానే సినిమా అంత పెద్ద ఏదో అక్కడ క్యారెక్టరు అని ఏదో మనం మాట్లాడాం అనుకోండి, నీకెందుకురా నీకేం తెలుసు అని అంటారు. ఇవన్నీ మనకు ఎందుకు వచ్చింది? ఓకే. ఆ సినిమా ఏదో బాగుందని చెప్పినప్పుడు మంచి సినిమా బాగుందంటే చూడటం, అంతేగాని సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ ఇంట్రెస్ట్ లేకుండా పూజ్యులు కీర్తిశేషులు కనిగంటి నాగలింగాచారి గారు మాకు అలవాటు చేశారు. నాన్నగారు అన్న అంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక థియేటర్కి నేను తీసుకెళ్ళాను నేను. అవును, ఎక్కడ అది గుర్తుందా నీకు? గుర్తు గురించి బ్రహ్మానందాన్ని అడగొద్దు. ఆ, నా జీవితం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ క్షణంలో ఏం జరిగిందో అన్ని గుర్తున్నాయి. జీవిత చరిత్ర రాస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఉమ్, మన ఇద్దరం కలిసి ఓ సినిమా షూటింగ్కి వెళ్ళాము రాజమండ్రి. ఉమ్, రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడే మనీ సినిమా రిలీజ్ అయింది. అవును. మనీ సినిమా రిలీజ్ అయితే చాలా పెద్ద పేరు వచ్చింది మనీ సినిమాలో. అప్పటి వరకు మన జంజాల గారి సినిమాల్లో మొహం ఇలా కొట్టుకుని ఇలా పెట్టడం అయిన తర్వాత ఈ బ్రహ్మానందం కామెడీ మొనాట్ని అయిపోతుందని ఇట్లాంటి పదాలు వచ్చేస్తే మనం కూడా అని ఎప్పటికప్పుడు సర్దుకొని రెడీగా ఉండి మూటముల్లి. ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు మనం అత్తిలి వెళ్ళిపోదామని నేను కూడా రెడీగానే ఉన్నాను. ఉమ్. దాంతో రామ్ గోపాల్ వర్మ అత్తిలిలో ఏంటి? అత్తిలి అత్తిలి నుంచే కదా నా చెన్నై వచ్చింది. చెన్నై వచ్చిందా? మళ్ళీ వాళ్ళని బతిలు ఆడుకుని బామాలుకుని లెక్చరర్ జాబ్ చేసుకుందామని ఓహోహో. అని మళ్ళీ వెళ్దాం కదా అని అనుకున్న స్థితిలో ఉమ్, శివనాగేశ్వరరావు డైరెక్షన్లో రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్గా చేసిన సినిమా మనీ. మణి. ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే పెద్ద అబ్బో బ్రహ్మానందం అసలు డిఫరెంట్గా కనపడ్డాడు అది ఇదని పేరు వచ్చిందని అంటున్నారు. నాకు జనరల్గా అందరూ ఆ చెప్పేది విని దాన్ని అన్హర్డ్ మెలడీస్ ఆర్ మోర్ స్వీటర్ దాన్ హర్డ్ మెలడీస్ అంటాడు. వినిపించే సంగీతం కంటే వినిపించని నిశ్శబ్ద సంగీతం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరూ చెప్తున్నప్పుడు వినే ఆనందం కంటే ఒకసారి చూసామనుకో ఇదేనా అనుకుంటాం. అందుకని నేను ఆ సినిమా చూడకుండా అట్లాగా సైలెంట్గా ఉన్నాను. ఉమ్, నువ్వు నా దగ్గరకు వచ్చి అన్న ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం. ఏ సినిమా అలీ అని? ఆ మనీ సినిమా అన్న, నీకు భలే పేరు వచ్చింది, వెళ్దాం పదా అంటే నేను జనరల్గా అయితే సినిమా మళ్ళీ అక్కడికి వెళ్ళి పోవాలని కాదన్న మనం చూడాలి, నువ్వు మన ఇద్దరం వెళ్దాం రా అన్నాం. నేను ఉంటాను, నేను చూసుకుంటాను కానీ సినిమా థియేటర్కి వెళ్ళాం. నాకు ఇప్పటికి బాగా గుర్తు అలీ. నేను చక్రవర్తి అంటాడు నీకెందుకు, నేను బకరాగాడిని పెట్టాను కదా తీసుకొస్తాను అంటాడు అని చెప్పగానే
ఆటోలో నేను స్టార్ట్ అవుతా, అవును దడ్ 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 అని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన చప్పట్లు కొట్టడం. అలీ చప్పట్లు కొడుతున్నారు 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 కొడుతున్నారు. అవును. ఆటో ఇచ్చి ఆగింది, సైలెంట్ అయ్యారు. మళ్ళీ నేను నక్కల్ డస్ట్ అలా పట్టుకుని దిగి నడుచుకుంటూ వెళ్ళటం దగ్గర నుంచి మళ్ళీ చప్పట్లు కొడతానే ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఛేదించి, దాంతో గేమ్స్ ఆడుతున్నావా, శాల్తీ లేచిపోతాను. ఆ డైలాగ్ పార్ట్ వరకు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ గొల్లు మంది చప్పట్లు కొడుతుంటే ఒకసారి అంటే ఏదో తెలియని లోపల ఆనందం పీక్స్, అమ్మా ఇలా ఇలా ఉంటుందా అన్న ఫీలింగు. అప్పుడు నువ్వు నేను మన ఇద్దరం కలిసి రాజమండ్రిలో పంచుకున్నాం. అంత నవ్వించే టైంలో బాబాయ్ హోటల్ సినిమాలో అంత సీరియస్గా రోల్ చేయడం అవసరమా? అంటే నీకు ఇంకో పాయింట్, అప్పుడు మనం సీరియస్గా మనం చేస్తున్నామా, ఇది చేస్తున్నాం. జంజాల్ గారి డైరెక్షన్, కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసరు, ఓ సినిమా బాబాయ్ హోటల్, అంతే తప్ప అందులో ఇప్పుడు మనం సీరియస్గా చేస్తున్నాం, ఈ సీరియస్గా చేస్తుంది ఏమవుతుంది, మన క్యారెక్టర్ మీద ఇది రిఫ్లెక్ట్ అవుద్దా అన్ని ఏం ఆలోచనలు. ఆలోచించలేదు. ఇప్పుడు గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, యూ వోంట్ గివ్ యూ చాయిస్. ఛాన్స్ ఇస్తాడంతే, నువ్వు చేయి ఆ పని, నువ్వు చేయడమే. దాని తర్వాత ఆయన ఏమి రిజల్ట్ ఇవ్వాలనుకుంటా ఆ రిజల్ట్ ఇస్తాడు. ఇన్ని గుర్తున్నాయి కదా నీకు? ఆ, మనం ఇంకో సినిమాకి కూడా వెళ్ళాం, అది గుర్తుందా నీకు? ఆ. ఈసారి నువ్వు నేను వదిలి వెళ్ళాం. తిరుపతిలో బాబాయ్ హోటల్ సినిమా చూసాం. తిరుపతిలో అబ్బో జనం జనం విపరీతం. ఓ థియేటర్ జనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఏంటి అమ్మా ఇది, ఈ జనం ఏంటి, అసలు ఈ జనం ఏంటి బాబోయ్ బాబాయ్ హోటల్లో అంటే. అవును. తీరా వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అయ్యి వెళ్ళారు. Yes. ఎందుకంటే బ్రహ్మానందం అంటే కామెడీ చేస్తాడు, బ్రహ్మాండంగా నవ్విస్తాడు అనేది కొంచెం ప్యాథటిక్గా చేసేసరికి ఆయన జంజాల గారు అప్పట్లో ఒక మెరానామ్ జోకర్ ఆ టైపు లాగా బ్రహ్మానందాన్ని ప్రొజెక్ట్ చేయాలని ఆయన ఆ సినిమా తీశారని. అవును. ఫారెన్ షూటింగ్కి వెళ్ళాలంటే ఉం. నువ్వైనా నేనైనా అవును నువ్వు ఫస్ట్ కాంబినేషన్ అడుగుతావు కదా. అవును, ఎవరు కాంబినేషన్ ఏంటి అది? ఆలీ. ఆలీ. ఎందుకంటే ఆలీ కాంబినేషన్ అయితే నాకు సుఖంగా ఉంటుంది. అన్నీ ఎక్కడికన్నా వెళ్ళాలని అన్నారా, నాకేంటంటే ఒక పారసైట్ ఎవడి మీదనో ఆధారపడి బతుకుతుంది. అటువంటిది ఎవరినో నమ్మి మనం ఎక్కడికి వెళ్తాం తెలియదు. అవును. ఆలీ ఉన్నాడు కాబట్టి, ఆలీ ఉంటే మన ఇద్దరం కలిసి అన్ని జయం మనదే రాదానికి మన ఇద్దరమే అర్థమే. రూమ్లో. అవును. నువ్వు 12:30 1 గంటకు వచ్చి పడుకునేవాడివి. ఆల్మోస్ట్ అది ఎన్ని రోజులు చేసాం? 15 రోజులు 20 రోజులు 20 రోజుల పైన అసలు తెలియలే. మనం రోజు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళేవాళ్ళం. స్టేట్. ఆ రోజు షూటింగ్ అయిపోవటం, బస్సు ఎక్కడం, వేరే స్టేట్. అవును. ఆ మళ్ళీ అదే కంట్రీ, వేరే కంట్రీ. వేరే వేరే కంట్రీ మధ్యలో ఎల్బి వచ్చి అంటే కాఫీ తాగడానికి వెళ్ళాను, ఆడేంటంటే ₹1,00,000 అడిగాడు. ఎక్కడది? ఇటలీలో. అంటే లెక్క వేయడం తెలియలే. కాదు, లచ్చగా అంటే ₹1,00,000 అంటే ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చి కాఫీ తాగారా అనగానే అవునండి. అప్పుడు ఇన్ని కాగితాలు లెక్క పెట్టి ఇన్ని ఇస్తే ఒక కాఫీ ఇచ్చావు. అవును, ఇప్పుడంటే యూరో వచ్చింది. అవునవును. అప్పుడు పాప ఆయన అడిగాడు కూడా, అవును. ఎల్బి శ్రీరామ్ గారు, నాకు స్విట్జర్లాండ్ లో ఒక వాచ్ కొనుక్కోవాలి ఉందండి అంటే, అవును కొన్నాడు. దానికి తనికెళ్ళ బరిడే అన్నాడు. కరెక్టేరా, నువ్వు పోయినా వాచిపోదన్నా. పాపం ఇంత మొహం చేసుకుని తెల్లవా ఎలాంటి జోకులు వేస్తావు మరి. అట్లాగా మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినవి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఎన్ని కంట్రీ. మలేషియాలో అవును. మలేషియాలో మనం అరే ఇక్కడెక్కడో కౌజు పెట్టి అమ్ముతారంటరా అవును అని నువ్వు నేను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. చిన్న వర్షం పడుతుంది. అవును. అవి తిండుకుంటూ మళ్ళీ మళ్ళీ అనుకోవచ్చు. తిరుగుకుంటే వచ్చి అయిపోయిందని మళ్ళీ ఒకటి తీసుకుని రూమ్కి తీసుకెళ్ళి. అవును. సో ఇట్లా చాలా సార్లు. అవును తర్వాత మనం రిటర్న్ అవుతున్నప్పుడు మలేషియాలో ఒక రూమ్ లో తీసుకెళ్లారు, ఇంట్రాగేషన్ చేశారు. అవును. అంటే మొత్తం అంతా కూర్చోబెట్టి మీ టికెట్స్ అని చూపించి అవును. అలాగడితే అన్నీ నాకు తెలిసినా నేను సైలెంట్ కూర్చున్నాను. నువ్వు టోటల్గా ఇంగ్లీష్ మాట్లాడేవాలి, అవును. వాళ్ళు అందుకే వదిలేశారు తెలుసా నీకు. అందుకే అసలు నువ్వు ఇంగ్లీష్లో నువ్వు కాదు, నువ్వే షాక్ తిన్నావు కదా. ఉండు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాడండి వీడు. మీకు చెప్పాలని ఇది చెప్పడం ఉంది కానీ, ఎస్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ మలేషియా. నువ్వు మలేషియాలోనే ఉన్నాం మేము. వీఆర్ కమింగ్ ఫ్రమ్ మలేషియా. వాడు ఏదన్నా అడగని, ఆ, కమింగ్ ఫ్రమ్ మలేషియా. అంతే. ఎస్ షూటింగ్ షూటింగ్ మలేషియా. నాట్ అవర్ ఫాల్ట్. బ్రహ్మానందం నాట్ అవర్ ఫాల్ట్. అదే నో. అర్థమైపోయింది అడిగి. మా దెబ్బ తట్టుకోలేక, మా బాధ భరించలేక మహానుభావుడు వెళ్ళి
మీరు మొత్తం మీరు 1 minute మా కళ్ళ ముందు కనపడకుండా వెళ్ళిపోయింది అన్నారు. అనగానే గబగబా వచ్చేసి ఫ్లైట్ ఎక్కి గుర్తుందా నీకు? అది ఏం జరిగిందంటే మనకి టూరిస్ట్ వీసా ఇచ్చారు. అవును యాక్చువల్గా షూటింగ్ వీసా అది సపరేట్ అంట. మనకి మేనేజర్ చెప్పలేదు. అవును నీకు నాకు ఇంకొక హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయి వచ్చారు. అవునవును ఆ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైము జర్నీ, మనం బయటకు వచ్చాం. ఆ అమ్మాయిని ఓ కమింగ్ ఫ్రమ్ మలేషియా, ఎస్ ఎస్ ఎస్, వాట్ ఆర్ యూ, ఐఎమ్ ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మీన్స్ నో 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 యాక్టర్ యాక్టర్, వి కేమ్ ఫ్రమ్ షూటింగ్ అంది. షూటింగ్ టూరిస్ట్ వీసా హౌ మెనీ పీపుల్ అంటే అది ఆ అమ్మాయి నిన్ను నన్ను చూపించింది అదిగో అది. మళ్ళీ వెనక్కి పిలిచాడు. పిలిచి రే మరి ఆ అమ్మాయితో మాట్లాడేది మనతో ఎందుకు మాట్లాడలేదు? ఆ అమ్మాయితో మాట్లాడడం మనతో హౌ యూ ఫ్రమ్ మలేషియా అని అనొచ్చుగా మనల్ని. మళ్ళీ ఎందుకు "ఏయ్, కూర్చో అన్నట్టు చూశాడు లుక్కు. మామూలు కాదు. దాంతో కుర్చీ వెనక్కి జరుపుకొని నేను కూర్చున్నా, కుర్చీ ముందుకు వేసుకొని నువ్వు వెళ్ళావు. కానీ ఆ రోజు మళ్ళీ రావన్న. ఆ ఎంజాయ్మెంట్ అది లేవగానే రాత్రి 11 అంటే కబుక్కలు లేచి షట్ టప్ 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 అని స్నానాలు చేసి వెళ్ళిపోయి రెడీ అయిపోయి. ఇప్పుడు అందుకనే చాలామంది బ్రహ్మానందం గారు 9 గంటలకు వస్తారండి, 6 గంటల తర్వాత వెళ్ళిపోతానంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 3 గంటల వరకు రాడు పెట్టినారు అందరూ అంటారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే ఒక 35 సంవత్సరాల పాటు రోజుకి 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు, అవును. ఒకరోజు 3 స్టేట్స్లో షూటింగ్ చేసాం. ఎక్కడెక్కడ ఈవి సత్యనారాయణ షూటింగ్ ఒకటి వైజాగ్లో, కట్ చేస్తే చెన్నై పెళ్లిసందర్ షూటింగు, కట్ చేస్తే బెంగళూరు సాంగ్ పెళ్లిసందర్. ఇలాగ పడి తిప్పలు పడి ఫుడ్ తినక డే అండ్ నైటు తిన్నది అరకగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా చేసి నైట్ అంతా డబ్బింగ్ చెప్పి మళ్ళీ తెల్లవారుదాం 5 o'clock లేచి వెళ్ళిపోయినప్పుడు ఇంతకాలం శరీరం ఇంత కష్టపడిన తర్వాత కొంచెం దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. ఆ డబ్బులు వస్తున్నాయి, షూటింగ్ చేస్తే డబ్బు వస్తుంది అనేది కొంచెం మొత్తం తగ్గించుకుని మనం ఒక ఋషీశ్వరులా లేకపోయినా దానికి కొంచెం భగవంతుడు మనకి ప్రాణంతో పాటు శరీరాన్ని కూడా ఇచ్చాడు కదా, దానికి కూడా కొంత మనం ఇవ్వటం అవసరం అని అభిప్రాయంతో ఇదిగోండి నేను ఈ టైంకి వస్తాను, ఈ టైంకి చేస్తాను, మీకు ఇష్టమైతే పెట్టుకోండి లేకపోతే లేదు అని కొంచెం నన్ను నేను తగ్గించుకుని నా సినిమాలు నేను తగ్గించుకుని. ఓకే. అంటే ఏ ధైర్యంతో నువ్వు అద్భుతమైన బొమ్మ గీసి ఒక అద్భుతమైన డైరెక్టర్కి తీసుకెళ్ళి చూపించావు? అంటే బొమ్మలు వేయటం చిన్నప్పటి నుంచి అలవాటు. ఉమ్. ఇది ఎక్కడ తెలిసిందిరా నీకు? ఆ? ఈ పాయింట్ ఎక్కడ తెలిసింది? ఆయనే చెప్పాడు, పెద్ద ఆయన చెప్పాడా? ఒక పెద్ద ఆయన చెప్పాడు. అది ఆయన కీర్తిశేషులు బాపు గారు. బాబు. ఏ ధైర్యం చేయడానికైనా అర్థం పర్థం ఉండాలి. నేను ఏదో పెన్సిల్తో బొమ్మ వేసాను. ఉమ్. వేసినప్పుడు ఆ బొమ్మ బాగుందనుకొని పక్కనున్న ఆర్టిస్టులు చూపించవచ్చుగా. రాధా గోపాలం అని సినిమా తీస్తున్నాడు కొల్లూరు పెళ్ళి ఆయన. వేస్తుంటే ఆ బొమ్మ చేసి ఎలా వేసాను అన్నారు. అది చూసి ఎలా వేసాను అంటే గురువుగారికి చూపిద్దాం. ఇప్పుడు చిత్రలేఖనంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి తక్కువ మంది అరుదైన చిత్రకళాకారుల్లో కీర్తిశేషులు బాపు గారు ఒకరు. ఎస్. ఆయన ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఒక సదరన్ స్టేట్లో పుట్టాడు కాబట్టి ఇంతవరకే పరిమితం అయ్యాడు. కానీ ఒక గీతలో అత్యద్భుతమైనటువంటి భావాన్ని పలికించగలిగిన మహనీయుడు ఆయన. ఆయన గుర్తు చేసావు. అంతటి గొప్పవాడి దగ్గరికి వెళ్ళి నేను చూడండి నా సంగతి చూడండి అని నేను ఈ బొమ్మ చూపించాను. ఉమ్. ఆయన కూడా బాగానే వేసేవాళ్ళే అనొచ్చు కదా. అవును. ఆయన ఎలా అంటే బాపు ఎలా అవుతాడు? ఆయన వెంటనే అయ్యి బాబు చాలా బాగుంది బ్రహ్మానంద గారు, మీరు ఇలా బొమ్మలు వేస్తే మా లాంటి వాళ్ళు బొచ్చలో రాయేసినట్టే కదా సార్, మా నోళ్ళు ఎందుకు కొడతారన్నాడు. నేను ఏం చేయాలి అప్పుడు? ఏం ఎక్స్ప్రెషన్ వాళ్ళు కూడా తెలియలే. ఉమ్. నిజం కాదు అంతవరకు గ్యారంటీ. మోస్తున్నాడంటే మోసే టైపు కాదు, మరి ఏం చేయాలో తెలియదు. ఉమ్. అది కాదులే సార్ అన్నాను. బాగుంది బ్రహ్మానంద గారు ఉమ్. అనగానే రెండో మాట నోరెత్తకుండా ఆ పేపర్ తీసుకొని మడత పెట్టేసి తీసుకొచ్చి కూర్చున్నాను. ఓకే అన్న, ఇప్పుడు జనరల్గా బ్రహ్మానందం అంటే హ్యాపీ ఫీల్ అవుతావా, బ్రహ్మిగాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతావా? నాకు ఎలా అన్నా సరే నన్ను అసలు అంటే ఫీల్ అవుతాను. ఆ? అసలు పిలిస్తే ఫీల్ అవుతా. ఎలా అన్నా అది ఎవడరా గుర్తుపెట్టుకుని వాళ్ళు పిలిచేది. ఆ. అందువల్ల బ్రహ్మి అన్న అంటే ద షోస్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీమ్స్ ఉన్నాయి. అవును. మీమ్స్ని చూసినప్పుడు మీరు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏమంటే మీమ్స్ మీ మీద పెడుతుంటారు కదా,
అవి చూడగానే మీకు కోపం ఇరిటేషన్ వస్తుందా నా క్వశ్చన్ అది కూడా ఉంది. చెప్పే అన్న. అదే ఇంక ఎలా నువ్వు అది అడిగేటట్లేవు కదా అని నేనే చెప్పాను. చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మీరు బ్రహ్మి అంటే కోపడతారా లేకపోతే ఆనందిస్తారా, బ్రహ్మానందం అంటే ఆనందిస్తారా అని. ఇప్పుడు సెక్రటరేట్ ఎదురుగా ఒక చోట షూటింగ్ చేస్తున్నాం, అందరూ ఓ బ్రహ్మానందం అది ఇదని అందరూ అంటున్నారు, ఆ కాంబినేషన్లో ఏదో చేస్తున్నాం. ఒకది వచ్చి మేషారు అన్నాడు, అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుస్తుంది. సరే నేను శబ్దం ఎట్లా వినపడుద్ది, అప్పుడప్పుడు నేను అత్తిరి కాలేదండి మీ స్టూడెంట్ని, నేను సెక్రటరీలో పనిచేస్తున్నాను సార్ అన్నాడు. సో కొన్ని పదాలు కొంచెం ఆనందాన్ని కలిగించే ఉంటాయి. బ్రహ్మి అన్నా బ్రహ్మానందం అన్నా ఒక విషయం చెప్పనా, భగవంతుడిని అనేక రకాలుగా పిలుస్తుంటారు. ఎవరు పిలిచినా పలకటమే కదా మన బాధ్యత. ఎవరేం పిలిచినా నవ్వించడమే కదా మన బాధ్యత. అది కాబట్టి మీమ్స్ లో చాలా మంది భగవంతుడు బ్రహ్మి గారు, నేను వాళ్ళని చూసి అట్లాంటివి ఎందుకు పెట్టారు, నా ఇమేజ్ ఇదవుద్దా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల. ముందు మీమ్స్ దేవుడు అన్నారు నన్ను. ఆల్మోస్ట్ మీమ్స్ వాళ్ళు వచ్చి నా పుట్టినరోజున లాస్ట్ ఇయర్ మేమందరం మిమ్మల్ని మీకు ఇస్తా ఉంటాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బొమ్మలు వేసి ఇచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు అందరూ నన్ను కలుసుకుని వెళ్ళినప్పుడు అన్నారు యు ఆర్ మై గాడ్ అండి అని. సరే ఏదో వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారులే అని నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళకి నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, నా మీమ్స్ క్రియేట్ చేసిన వాడికి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్య సినిమాల్లో యాక్ట్ చేయకపోయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్ళు. నేను ఇన్ని సినిమాలు చేస్తే ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో గుర్తుపెట్టుకుని వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరగగానే దాన్ని యాడ్ చేసి అక్కడ చేయడానికి ప్రయత్నం చేసినందుకు వాళ్ళ కృషికి నేను నమస్కారం చేయాలి. అంతేగాని వాళ్ళ మీద ఏంటే అని ఇట్లా మాటలు మాట్లాడాలి అనే. ఇప్పుడు నీకు స్క్రీన్ మీద ఇంత నవ్విస్తావు కదా, ఈ కోపం మీ నాన్నగారు ఇచ్చారా లేకపోతే ఆ జిల్లాలో పుట్టినందుకు వచ్చిందా? స్క్రీన్ మీద నవ్వించడం కోపం ఏంటి అంటే ఇంత నవ్విస్తావు కదా. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి, ఎవడన్నా మామూలుగా అన్నం తినేవాడు ఏం చేస్తాడంటే ఆ మాట ఈ మాట మాట్లాడుకుంది ఇంకేంటి విశేషాలు అంటాడు. వచ్చి కూర్చోగానే ఏంటి విశేషాలు అంటే ఏం చెప్తాం, అన్నం తినేవాడు. అది నేను అన్నం తిన్ను కదా, బిర్యానీ తింట. కామెడీ హాస్యం. చెప్పు అనే నీ అంటే చాలా అంటే ఒక పర్వతంలో నుంచి మనం ఫస్ట్ ఎపిసోడ్ ఇంతే తీసింది. బ్రహ్మానందం అంటే చాలా పర్వతం అది. సో దాంట్లో నుంచి ఎంత తవ్వుకుంటే అంత వస్తుంది. అనే నువ్వు ఇంత నవ్విస్తావు కదా, ఎప్పుడైనా నవ్వులు పాలయ్యావా? ఎవరికైనా నవ్వులు పాలవటం సాధారణమైన విషయమే. అబ్బే నా లైఫ్లో నేను ఎప్పుడు మనకేం నవ్వులు పాలవటం లేదండి అంటే అంత అబద్ధం ఇంకోటి ఉండదు. ఎక్కడో చోట ఇప్పుడు ఎవడైనా నవ్వులు పాలడు. దుర్యోధనుడు అంతటి వాడే నవ్వులు పాలయ్యాడు. మనం ఎంత. ఓహో. అంటే ఏ విషయంలో నిన్ను బాగా బాధపడ్డ సందర్భాలు? అంటే సొసైటీ కోసం మనం ఇంత చేసాం, ఇంత చేస్తున్నాం, అయినా కూడా మన మీద బురద జల్లుతున్నారు. ఏం తప్పు చేసామని చెప్పేసి మన మీద బురద జల్లుతున్నారని ఎప్పుడైనా? ఒకటి ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకు ముందు ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే అన్న సొసైటీకి మనం ఇంత చేస్తున్నాం మన మీద ఎందుకు ఈ బురద జల్లుతున్నారు అనేది. సొసైటీ కోసం మనం ఏమీ చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. మన కోసం మనం చేస్తున్నాం. ఓకే. మన కోసం మనం చేస్తున్నాం అంటే సొసైటీకి ఏదో వారి యొక్క దీనికి ఇంత చేసాము, వీళ్ళకి ఇంత చేసాము, అవన్నీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. ఓకే. కానీ బురద చల్లటం ఇంకోటి చల్లటం అనేది దాన్ని కూడా నేను నమ్మను. ఎందుకంటే ఒక్కొక్క మనిషి యొక్క యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది. కాకి ఒక రకంగా కూస్తుంది, కోయిల ఒక రకంగా కూస్తుంది, ఇంకో పిచ్చుక ఒక రకంగా కూస్తుంది. దాని లక్షణం అది. బురద చల్లటం ఒక లక్షణం అయితే బురద చల్లించుకోవాల్సిన స్థితి రావటం ఇంకొకటి లక్షణం. కాబట్టి ఇవన్నీ ఒక 10 మంది 15 మంది ఒక గ్రూప్ ఉన్న దగ్గర ఇవన్నీ మామూలేరా, ఎవడో బురద చల్లుతుంటాడు, ఇంకోటి ఏదో వేస్తుంటాడు, బురద తెల్లాడు అనుకుని తుడుచుకొని వెళ్ళిపోతుంటాం, చూసా ఎలా తెల్లాను అని వాడు అంటుంటాడు. ఇట్లాంటివన్నీ దిస్ ఆల్ హ్యూమన్ కమ్యూనిటీ యొక్క నేచర్. వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి చల్లుతుంటారు. మన సొసైటీకి ఏదో చేసామనే మాట వద్దరే. అబ్బే అంటే నేను ఒకటి విన్నాను, అంటే నువ్వు కళ్యాణ మండపం కట్టించావు అని చెప్పేసి నేను విన్నాను. అంటే అది సొసైటీకి చేసింది కాదంట. సొసైటీ కోసం మనం చేసింది ఏమీ కాదు. ఎందుకంటే అదొక చరిత్రలే.
దాని గురించి. ఎందుకంటే నేను ఇది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పడానికి నాకెందుకో మొదటి నుంచి నాకు అది నేను చేశానని చెప్పడానికి బాగుంటుంది, కానీ చేయించుకున్న వాడికి నేను వాడి చేత ఇది చేయించుకున్నాను అని చెప్పుకోవాల్సిన స్థితి వాడి ఫేస్లో మనం చూడకూడదు. దట్స్ ఐ బిలీవ్. అందుకని నేను జనరల్గా అది ఎక్కడ అంటే పెద్ద మనం చేసిందేం లేదు, చేసింది అంతో ఇంతో అయినా పెద్ద చెప్పుకోవడానికి ఇష్టపడను. ఐ మే బి రాంగ్, ఓకే. నేను తప్పు కావచ్చు, నా ఆలోచన తప్పు కావచ్చు, నేను చేసే పద్ధతి తప్పు కావచ్చేమో, కానీ నాకు అది ఇష్టం. ఓకే అన్న, ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలో ఒకప్పుడు నువ్వు కనిపించేవాడు. ఈ మధ్యకాలం సినిమాలో ఎందుకు నీ జోరు తగ్గింది ఇప్పుడు ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అన్న? ఇంతకు ముందు ప్రతి సినిమాలో కనిపించాడు, ఎందుకు కనపట్లేదంటే ఎందుకు లేనుకొని వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఆ, రెండోది ఎందుకు లేని నేను కూడా అనుకుని ఉండొచ్చు, ఓకే. రెండు. మూడోది ఈ మధ్యకాలంలో ఫర్ ది లాస్ట్ 2 years కరోనా. అవునా? అంతకుముందు నాకు హార్ట్ బైపాస్ బైపాస్ జరిగింది. అవునండి. ఆపరేషన్ అయినప్పుడు ఆ, ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఏంటంటే రెస్ట్ తీసుకోవాల్సిన కంటే డబల్ ఎక్కువ నువ్వు అసలు మీరు సినిమాలు చేయొద్దు, చేయకండి. మీరు స్ట్రెయిన్ అయినంత కాలం స్ట్రెయిన్ అయ్యారు, ఆ, మీరు ఇంకా ఎక్కువ దీనికి హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోయి చేయాల్సినంత లేదని ఇంట్లో వాళ్ళ పద్ధతి. తర్వాత నెంబర్ 2, అది తర్వాత చేద్దాంలే అనుకున్న టైంకి అప్పుడే అనుకుంటా జాతి రత్నాలు ఏదో చేశారు. సినిమా ఈ కరోనా వచ్చిన తర్వాత దీనికి యాడ్ అయిన పాయింట్ ఏంటో తెలుసా అలీ? ఏమయ్యా నీకు అసలే ఆపరేషన్ అయింది, అదేదో తగ్గింది 1 year 1.5 year అవుతుంది అనుకునే లోపు కరోనా వచ్చింది. దీంతో మళ్ళీ ఏదైనా కాంప్లికేటెడ్ అవుద్దేమో అని ఇంట్లో దే సెడ్ నో. ఇప్పుడు ఆన్ హ్యాండ్ చేయాల్సిందే అనే సినిమాలు ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. ఇది భీమ్లా నాయక్ ఒకటి, డైరెక్టర్ క్రిష్ రంగమార్తాండ, ఆ తర్వాత మొన్న కలవారి కోడలు ఏదో శరత్ హీరో, అదే మన శర్వానంద్ హీరో, శర్వానంద్. మన నితిన్ సినిమా ఒకటి చేస్తున్నాను. కానీ జోరు తగ్గటం జోరు పెరగటం అనేది ఏదైనా మన చేతుల్లో ఉండదాలి. ఒక్కోసారి అలా కుదురుతుంది, ఒక్కోసారి అలా కుదరదు. ఇది ఫిలాసఫీ. చాలామంది బ్రహ్మానందాన్ని కలిస్తే మీకు తెలుసా విషయం? ఇప్పుడు ఈ మధ్య బ్రహ్మానందంతో మాట్లాడుతుంటే కామెడీ ఉంటుందా, అంత వేదాంతం చెప్పేస్తున్నాడు రా బాబు అంటారు. వేదాంతం వేరు, కామెడీ వేరు, నిజం వేరు ఉండదు, అంతా ఒకటే, అంతా ఆలోచన అంతా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నవాలి, ఎన్ని హీరో సినిమాలు చేసావు, ఎన్ని కామెడీ సినిమాలు చేసావు? ఇప్పుడు ఈ మధ్య మీరు హీరోగా సినిమాలు చేయకపోవటానికి రీజన్ ఏంటని అడిగే వరకు ఏం చెప్తావు? దీనికి ఆన్సర్ ఉండదు. అవును. ఆ టైంలో వచ్చినాయి చేసాం, ఈ టైంలో ఇవి వచ్చినాయి చేస్తాం, ఈ టైంలో మొన్న మీ గురించి చెప్తున్నారు ఎన్నో 145 245 గెటప్పులతోటి, అదేంటి ఆలీతో అలీ 369. ఆలీ 369, దానిలో మరి అన్ని గెటప్పులు వేసి నువ్వు చేసావంటే అది ఆ టైంకి, ఎప్పుడు ఏ టైంకి మనకి భగవంతుడు వర్క్ ఇస్తాడో ఆ టైంకి చేశాడు. ఓకే. అంటేనా బ్రహ్మానందం గారిని పెట్టుకుంటే ఆయన టైంకి రాడు, ఆయన టైంకే వస్తాడు, 6 గంటల దాకా చేయడు, 5 గంటలకే వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి కొంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది, అది ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి, ఎందుకు ఉండరు, ఆ టైంకి వెళ్ళిపోవాలా, అది రూలా అని అని అంటుంటారు. సో వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? అసలు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, రైట్. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నువ్వు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్పట్లేదు. ఓకే. నేను ఒకటే చెప్తున్నాను, నేను పడ్డంత శ్రమ ఎవడో పడలేదు. 38 సంవత్సరాల సర్వీస్లో 1254 సినిమాలు నేనే చేశాను, నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. అవును. శ్యామ్ బెనగల్ గారు ఏమన్నారు తెలుసా స్టేజ్ మీద? ఐ హ్యావ్ నౌ ఐ డిడ్, ఇప్పటికీ 800 సినిమాలు నేను యాక్ట్ చేశాను. ఏంటంటే ఈ వర్క్ డే అండ్ నైట్ ఐ థింక్ అన్నాడు. డే అండ్ నైట్ ఎలా చేసామో నీకు తెలుసు, రోజుకు 18 గంటలు చేసాము. చాలామంది ఇప్పుడు వచ్చిన కమెడియన్స్ ఎవరు చేసి ఉంటారు బహుశా. కష్టం. ఎప్పుడు నేను బాబు మోహన్ కోట శ్రీనివాసరావు ముగ్గురు ఉన్నామంటే ఏ ట్రైన్ ఎక్కుతున్నామో, ఎక్కడ దిగుతున్నామో, ఎక్కడ యాక్ట్ చేస్తున్నామో, ఎన్ని గంటలకు వస్తున్నామో అలా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇందాక నేను ఒక ఆన్సర్లో కూడా చెప్పాను, ఏమంటున్నానంటే టైంకి ఆయన అనుకున్న టైంకి నేను ఫలానా టైంకి వస్తాను, మిగతా టైం నాది. 6 గంటల తర్వాత ఏమన్నా కాంబినేషన్ ఉంటే ఏమైపోతారు? బ్రహ్మానందాన్ని 6 గంటల తర్వాతే చేస్తారన్నప్పుడు కాంబినేషన్ ఎందుకు ఉంటుంది? బ్రహ్మానందం లేని కాంబినేషన్ ఉంటుంది. అది
అది నేను ముందు మీ ఆఫీస్కి వచ్చేసి గురుగారు మీకు దండం పెడతాను, నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని నేను అడిగాను అనుకోండి. అడిగినప్పుడు నువ్వు రావాలి. నేను చెప్తున్నా, నా శరీరం, నేను ఇప్పటివరకు పడ్డ కష్టం, ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను. ఆలి ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. అట్లీస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మై కెరియర్ నేను చేసేదానిలో నేను కాస్త సుఖపడాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మార్నింగ్ 7 to 8, 8:30 వరకు నా టైంకి నేను బ్రష్ చేసుకోవడం, స్నానం చేయటం, భోజనం చేయటం ఉండాలి. లే ఆరైపోయింది కబు అంటే వయసు సహకరించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరించిన ప్రేక్షకులు వాళ్ళు కూడా పాపం ఎప్పుడు ఇబ్బంది పడలేదు. పైగా ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడో ఒక చిన్న బైట్ ఇచ్చా. అన్నా ఇది తెలంగాణ దేవుడి గురించి. మీరు తప్పకుండా తెలంగాణ దేవుడు సినిమా మీరు చూడండి అని చెప్పడానికి. అప్పటికి రంగమార్తాండ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది నాది. అచ్చా. దానికి గడ్డం పెంచుకుని తెల్లగా కొంచెం వైట్ గ్రే హెయిర్ అది ఉండాలి. దానికోసం అలా ఒరిజినల్గా పెంచేసి ఉంచారు. అప్పుడు ఆ బయట ఇవ్వాల్సి వచ్చింది. ఆ బయట ఇస్తే అది చూసిన చాలామంది బ్రహ్మానంద గారికి ఏదో బాగాలేదయ్యా ఒంట్లో అనుకుని కొన్ని వందల కామెంట్స్ పెట్టారు. మీరు బాగుండాలి సార్, మీరు బాగుండాలి, మీరు ఇంతకాలం మమ్మల్ని నవ్వించారు, ఇంతకంటే మాకు కావాల్సినవి సార్, మీరు హ్యాపీగా ఉండాలి, బ్రహ్మానంద గారికి ఏమైంది, బాగానే ఉన్నారా, ఇట్లాగా. సో ప్రేక్షక దేవుళ్ళు ఎంతోమంది నన్ను అభిమానించి ఇవాళ వరకు ఆదరించి ఉన్నందుకు చేస్తాను, నాకు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి అని అడుక్కున్నాను తప్ప, అది నేను చెప్పాను ఇందాక, అన్నా వేప చెట్టుకు వేపకాయే కాస్తుంది, మామిడి చెట్టుకు మామిడికాయే కాస్తుంది. ఎవడి ఆలోచన విధానం ఎలా ఉంటే వాళ్ళు అలా తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్. రే ఇవాళ పండగరా, నీకు నేను బూర్లు పంపిస్తున్నాను, గారెలు పంపిస్తున్నాను, పులిహోర పంపిస్తున్నాను, అన్నీ తిను. అలాగే అన్న, థ్యాంక్ యూ. అరే ఇవాళ మీ పండగ కదా, ఏం పంపిస్తున్నావు? నీ ఫోను. అవును, నాకు మామూలుగా అయితే మీ రంజాన్కి బక్రీద్ పండుగలకి జూయేదా బ్రహ్మాండంగా చికెన్లు, మటన్లు, బిర్యానీలు అన్నీ చేసి పెడుతుంది. అవును. పులిహార అంటే మనకి నాకా కాదు, అసలు జనరల్గా పులిహారలు, పూర్ణాలు, గారెలు, ఆ తర్వాత పాయసాలు అవన్నీ మన ఇంట్లో ఉండవు. మన ఇంటి. అవును. మీ ఇంట్లో జనరల్గా తక్కువ. అవును. కాబట్టి పండగ రాగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఆలి. చేస్తున్నప్పుడు ఒక విడత మీ ఇంటికి వచ్చేస్తుంది. అవును. ఆగాగు. జ్ఞానం నీకుందిరా. ఏనాడన్నా పండగ అన్నప్పుడు ఫోన్ చేసి, రేయ్ ఆలి ఇవాళ పండగ కదా ఏం పంపిస్తున్నావు అన్నా అనుకో, అన్నా మరే అంటావు. ఏంట్రా కాదు, ఏంట్రా ఏమనుకుంటావు నీ ఉద్దేశం? ఇంత పెద్ద మాట నువ్వు అడిగావు కాబట్టి, చెప్పావు కాబట్టి, 2 సంవత్సరాల నుంచి కరోనా నడుస్తుంది. ఎవడేం పంపించినా కూడా బయట పెట్టు, నువ్వు 1 కిలోమీటర్లో నుంచొని ఆగు అంటావు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. గతంలో చాలా సార్లు కానీ పంపించాలంటావు. మనం ఇప్పుడు ఈ షో సంగతి కాదు ఈ షోలో మనతో కొట్టుకో బాగోదు, పెద్దోడివి అక్కడే అయిపోయింది. ఏంటి ఏంట్రా ఏంటి ఏంట్రా ఏంటి రావడానికి లేదు ఇక్కడ మైకు. చెప్పు కొంచెం. సో ఆ విధంగా జరిగింది. బట్ నాకు మాత్రం కానీ చాలా ఆనందం వేస్తుంది. నాకు నిజంగా నేను మాట్లాడుతున్నట్టు అడ్డొస్తున్నాను. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎవరైనా జనరల్గా మనం ఎమ్మెల్యేలు చేసే 27 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 32, 33 ఇయర్స్ నుంచి మన ఇద్దరు పరిచయం. 36 ఏళ్ళు పెద్దోళ్ళం అయ్యాం మనం చూస్తూ అంతే కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిన్న పొరపచ్చం లేకుండా మన ఇద్దరం ఇలాగే జర్నీ చేస్తున్నామంటే నిజంగా థ్యాంక్స్ టు గాడ్. నేను అందుకనే ఎక్కువ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది అన్నా? నేను 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు. ఇక్కడ కొత్త ఇంటికి అంతే. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంతే. నేను 5-6 సార్లు వచ్చుంటా. అంతే కదా. ఎందుకో తెలుసా, ఎక్కువ మనం ర్యాపు పెంచుకున్న కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ రకమైన చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయేమో అన్న భయం, అది కాపాడుకోవటం కోసం ఎప్పుడైనా కనబడితే ఎరాలి ఏమండి మీకు చెప్తున్నాను, హలో ఆలి చెప్పురా అంటాడండి. ఎంత దుర్మార్గం అది. ఏంట్రా ఏంటి ఒళ్ళు పొగరెక్కిందా, రేయ్ నోర్మూయిరా
చెప్పు ఏంటి, ఏం కావాలి నీకు అంటాడు. నేను పెద్ద చిన్న ఒక రెస్పెక్ట్ మనం మాట్లాడుతున్నావే అన్న ఇదేమన్నా ఉందిరా, నువ్వు అంటావా అనవా చెప్పు. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు చెప్పండి సార్ అంటారా? ఓహో, అన్నదమ్ముళ్ళలో చెప్పండి సార్ అంటారు కానీ ఏంట్రా రే ఏంట్రా వాగుతున్నావు అని కూడా అంటారా? నేను అట్లా కూడా ఫోన్ ఎత్తగానే ఏంట్రా ఇదిగో అన్నాను. మైక్ ఇక్కడ ఉంది, ఆగు, లేకపోతే ఈ ఆగు. పాటి- ఆ. అన్న చెప్పన్నా, ఏం చేస్తున్నావు అన్నా అని అంటాం. నువ్వు ఒక డైలాగ్ వాడతావు. ఏం డైలాగ్ వాడతాను అది చెప్పు, ఏం డైలాగ్ వాడతాను అది చెప్పకూడదయ్యా ఛానల్లో. ఓహో. ఆ. నీ శీతల నా కర్ర ఇది. చెప్పు. ఆ. అంటాడు. ఏట్రా అంటా నేను అని ఇంకా మిగతా విషయాలు మంచి చెడు. బట్ నేను ఒక విషయంలో చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఏంటంటే ఆలీ మనం ఎక్కడి నుంచి వచ్చాంరా, ఏమయ్యాం ఈ రోజున, ఎంత ఎదిగాం. ఏనాడు కూడా అన్నయ్య నీ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అది చూసే నేను ఎదిగా. ఆయన అంటాడు, అరే నాకింత వయసు, ఇప్పుడు నేను ఏదేదో చేయలేను, నాకు తెలిసింది నేను చేస్తా, కానీ నీకు ఇంకా వయసు ఉంది, నువ్వు ఇప్పుడు చెయ్యి, సమయం వచ్చింది, అది రేపొద్దున నీ పిల్లల్ని కాపాడుతుంది అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అవును, అది నేను ఎప్పుడు ఫాలో అవుతాను. నేను ఒక విషయం అల్లి, అన్న చిన్నోడివి నేను చెప్పగలను, అవును కానీ ఒక నమ్మకం కూడా ఏంటంటే నేను చెప్తే ఆలి చేస్తాడని నమ్మకం, లేకపోతే ప్రతి వాళ్ళకి మనం చెప్పలేము. అవును నీ ఏజ్లో ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడ్డాం, కరెక్టే కదా. ఇప్పుడే దాకా అది చెప్పింది, డే అండ్ నైట్ కష్టపడ్డాం. ఇప్పుడు మీకు టైము పని అందరికీ దొరకదు. పని కోసం మనకు తెలిసిన వాళ్ళు, నువ్వు నేను గొప్పవాళ్ళం అని కాదు, మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు కృష్ణనగర్లో, గణపతి కాంప్లెక్స్లో. అవును వాళ్ళందరికీ అవకాశాలు రాలా, పనులు దొరకల. పనులు దొరక్క చాలామంది ఫీల్ అవుతున్నారు. పని దొరికినప్పుడు దాన్ని గౌరవంగా చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాల్సిన విద్య. అందుకని నువ్వు నాకు బ్రదర్లా ఉంటున్నావు కాబట్టి నాన్న మనం కష్టపడి పైకి వచ్చాం. ఈ ఏజ్లో నేను కొంచెం రిలాక్స్ అయితే అవ్వచ్చు, నా ఏజ్ వచ్చే వరకు నువ్వు కష్టపడమని నేను చెప్పాను. నేను ఎందుకంటే ఆ కష్టం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లల కోసం మనం కష్టపడాలి, కానీ మనం మన కోసం కష్టపడటం అనేది ఉండదు. అవును. కాబట్టి ఆ విషయంలో నువ్వు సక్సెస్ అయ్యావు. నా తర్వాత మంచి అంత పేరు ప్రఖ్యాతులు, ఆ తర్వాత నా వెనకాల ఉన్నాయి తెలుసు కదా, అవన్నీ నీకు అలా అలా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు చాలా మొత్తం అంటే మొత్తం ప్రపంచం అంతా నేను చూస్తే నవ్వుతుంది. అంటే నిన్ను నవ్వించేవాళ్ళు ఎవరు మీ ఇంట్లో? మా మనవడు రా బాబు, మనవడు. వాడు మామూలోడు కాదు. ఏం చేస్తాడు? తాత నీకు తెలీదు, నువ్వు ఊరుకో, ఆ, నేను చెప్తున్నాను కదా. ఓహో అది కాదు నాన్న, అది రామకృష్ణ చెప్తే ఇలా అంటాడు రా. ఆడు అంత విసుక్కుంటాడేంటి, అంత సీరియస్ అవుతాడేంటండి. మిస్సెస్ నవ్వటం, ఆ, నేను నవ్వటం, నాకు తెలిసి అంటే అఫ్ కోర్స్ ఈ మనవడు గురించి ఇంట్లో వాళ్ళ గురించి చెప్పడం అంత ఇదిగా ఉండదేమో కానీ, బట్ నన్ను ఇవాళ వరకు విపరీతంగా నవ్వించిన వాడు నా మనవడు. మనవడు. ఎస్, పార్థ, పార్థ. కన్యగంటి పార్థ. ఓకే. సో ఒక మంచి టైంలో పుట్టాడు కదా తను. అవును, కరెక్ట్గా మనవడు కావాల్సిన టైంలో పుట్టాడు. మనోడు కావాల్సిన టైంలో పుట్టాడు అంటే అదేంటిది? కాదురా, మనవడితో ఆడుకునే సమయంలో పుట్టాడు అని. ఆ, మనవడు కావాల్సిన టైంలో పుట్టాడు అనగానే మీరు కరెక్ట్గా చెప్పాలి. తెలుగు వచ్చు కదా నీకు? రాదు. అరుస్తున్నావు ఏంటి? తెలుసు కదా, ఎక్కడుంటావు? చెప్పు. సీరియస్గా ఉందాం ఇద్దరం, కామెడీగా మాట్లాడుకుందాం. కామెడీ కళ్ళజోడు ఎంత? 100 రూపాయలు ఉంటుందా? తీసి రైట్, తీసిరారా. ఇక కాదు కాదు, నేనేంటంటే ఆ. ఒక్కోసారి ఉండు, ఉండు చూస్తా. ఏం లేదులే. ఒక్కొక్కసారి అయినప్పుడు అలా పడేస్తుంటా. తీసురా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. సరే. నీ అడ్డా అయితే నాకేంటి? ఓహో సరే. అన్నా ఇప్పుడు గౌతము మార్నింగ్ నీ దగ్గరికి వచ్చి, నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఓకేరా 1 వీక్ 10 డేస్లో మ్యారేజ్ చేద్దాం అవును అని చెప్పావంట. అంత స్పీడ్గా డెసిషన్ తీసుకున్నావు ఏంటి? నాకు ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే అడుగుతారు, ఆశ్చర్యంగా ఉంటుంది. అది
ఇప్పుడు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఆ, ఆయన మర్డర్ చేశాను నాన్న నేను, నన్ను ఎలాగా ఏం చేయమంటావు అడుగుతున్నాడా? ప్రేమించానంటే తప్పే ఉండాలి. పైగా చిన్న కుర్రోడు కాదు, ఉమ్, టీనేజ్లో ఉండి ప్రేమించానంటాం కాదు. వాడు చదువుకున్నాడు, అమ్మాయిని చూశాడు, నేను ప్రేమించాను అన్నాడు. అన్నప్పుడు ఏంటో అసలు అసలు ప్రేమించాడు అనే పదం వెంటనే మీరు ఎలా ఒప్పుకుంటే ఇంకా ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒప్పుకొని ఆలోచించాలా? ఏం అక్కర్లా. ఉమ్, వాడికి అమ్మాయి ఇష్టం, అర్థం చేసుకొని చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వాడికి యాక్సెప్ట్ చేయటం ఫాదర్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ. అది నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి నేను చెప్పాను. ఇమీడియట్గా ఇప్పుడు చచ్చిపోయాడు మా వియ్యంకుడు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డిని పిలిచి, ఏమయ్యా మీ అమ్మాయిని మా వాడు ప్రేమించానంటున్నాడు, ఏదో అవునన్నా అట్లా అంటున్నారు, సరే ఓకే డన్ చేసాం పెళ్ళి. ఆ, అది నేను అనేది ఏంటంటే ఈ పాయింట్లో వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అన్న చెప్పు. ఈ మధ్యకాలంలో ఈ ప్రేమించటాలు, అమ్మాయిలు ప్రేమించలేదని చంపేయటం, ఓ, నరికేయటాలు, ఇట్లాంటివన్నీ మనం టీవీలో వాటిలో చూస్తున్నాం. ఈ ప్రేమ అనేది మోస్ట్ ఇమ్మోర్టల్, దానికి చావు లేనిది, ఒక అందమైన పదం ప్రేమ. దానికి మనం కుదరకపోతే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, కుదరలేదనుకోవాలి. దానికి ఒక రకమైన కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడానికి ప్రేమకు తావు ఉండకూడదని నా నమ్మకం. సరే గౌతమ్ అప్పుడు అడిగాడు, అడ్డా ఓకే అన్నాను, చేశాను. దట్స్ ఆల్. దే ఆర్ హ్యాపీ, దే బ్లెస్డ్ విత్ ఎ సన్. అనే ఒక సీరియస్ క్వశ్చన్. ఉమ్. అంటే ఒక టైంలో బ్రహ్మానందం చేసిన పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి, ఒకేలా చేస్తున్నాడు అనే మాటలు వినిపించినప్పుడు నీ సమాధానం ఏంటి? చాలాసార్లు ఇప్పుడు బ్రహ్మానందం చేసే పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి అనడానికి నేను డైరెక్ట్ చేయట్లా, అవును. నేను సినిమా తీయట్లా, నేను క్యారెక్టర్లు క్రియేట్ చేయట్లా. ఈ 3 పనులు 3 వ్యక్తులు చేస్తున్నారు. సింపుల్ లాజిక్ అది. ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, డైరెక్టర్ బ్రహ్మానందం కావాలి, బ్రహ్మానందం ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, బ్రహ్మానందం ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఆయన అంటున్నాడు. ఆ క్యారెక్టర్ రైటర్ చేత రాయిస్తున్నారు. ఇప్పుడు నేను అయ్యే చేయాలా? నో ఐ డోంట్ డూ దిస్ క్యారెక్టర్, లాభం లేదండి, నేను ఈ క్యారెక్టర్ చేయను సార్. ఎందువల్లంటే ఈ క్యారెక్టర్లో లాస్ట్ టైం కూడా నేను ఇదే అని చెప్తూ కూర్చున్నాం అనుకో, ఒక క్యారెక్టర్ కూడా ఉండదు. కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళు ఏం కావాలనుకుంటారో అది మనం ఇవ్వటం అనే ఒక ఆర్టిస్ట్కి, పర్టికులర్లీ ఒక కమెడియన్కి ముందు నేర్చుకోవాల్సిన విషయం. అందుకని ఒకే టైప్ ఆఫ్ కామెడీ అయిపోతుంది అంటే మనం కామెడీ రెండో టైప్ కూడా మనం చేయగలం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ సినిమా ఉంది. మనీ సినిమా టోటల్గా నేను చేసే కామెడీ అన్నిటినీ డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్. అవును. ఖాన్ దాదాలో నా నడక వేరు, నా మాట వేరు, నా మాడ్యులేషన్ వేరు, పెద్ద విలను, ఇన్ని ఉన్నాయి. ఆ కోణం అందులో శివనాగేశ్వరరావు చూడగలిగాడు. రామ్ గోపాల్ వర్మ, శివనాగేశ్వరరావు కలిసి కూర్చుని వీడైతే ఇలా బాగుంటుంది, వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు. ఓకే. కాబట్టి ఆ టైపు క్యారెక్టర్స్ ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా చూసి మనం చేయగలిగితే, ఇదిగో ఇలా చేస్తాడు బ్రహ్మానందం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రంగమార్తాండ అని ఒక సినిమా చేస్తాడు. తెల్ల గడ్డం ఇలా పెట్టుకుని ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అచ్చా. ప్రకాష్ రాజ్ గారికి స్నేహితుడు క్యారెక్టర్. అది చేస్తున్నప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తానని కృష్ణవంశీ ఎలా అనుకున్నాడు అంటానికి దెర్ ఇస్ నో రీజన్. వాళ్ళు అలా చెప్పినప్పుడు మనకి ఏ ఆహారం పెడితే అది తింటాం తప్ప, ఒకే ఆహారం పెట్టారనుకోండి కొంతమంది అదే తినాలి. బికాస్ వీఆర్ దేర్ టు ఎంటర్టైన్ దమ్. వాళ్ళు ఏది ఇచ్చి మనల్ని ఎంటర్టైన్మెంట్ అది చేస్తాం. అన్నా, నువ్వు జనరల్గా ఒక ఆర్టిస్ట్ అంటే డైలాగ్ చెప్పగలడు, కామెడీ చేయగలడు, కామెడీ అయితే కామెడీ చేస్తాడు. బట్ మంత్రాలు చదవటం అనేది చాలా కష్టం. అది నేర్చుకుంటేనే వస్తుంది. నీకు ఎలా వచ్చిందన్న? నాకు అదే అర్థం కాదు. అది ఏంటో తెలియదు మాకు. నేను డిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సుబ్బారాయుడు గుడిలో ఒక పంతులు గారు ఉండేవారు. ఆయన మా ఇంటికి వచ్చి, అదే మా ఇంటికంటే నేను చదువుకుంటున్న సుబ్రహ్మణ్య ఆంజనేయ గారు నేను చెప్పాను, మా గురువు గారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన వచ్చేవాడు, అమ్మా అనేవాడు. ఇది సౌండ్ అలా వినపడుతుంది కానీ మంత్రాలు అలా ఉంటాయి, అవి మనకు రావు, తెలుసు. అప్పటి నుంచి ఈ మిమిక్రీ అనేది ఒకటి ఉంది కాబట్టి అది ఎలా అంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఆయన చెప్పిన సంభాషణని, మాడ్యులేషన్ని పట్టుకుని అలా పురోహితులు ఎలా మాట్లాడతారనేది అలవాటు చేసుకున్నాం. ఎందుకో వచ్చింది.
అది అలా ఎందుకు వచ్చిందో ఇందిరా సినిమా చేసేటప్పుడు తెలిసింది. ఉమ్, అందుకని మనం ఏది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ. ఎలా ఉందో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అందుకోసం అప్పుడు నేర్చుకున్నానేమో. ఓహో, అంటే మామూలుగా నువ్వు మంత్రాలు నేర్చుకున్నావన్నా? లేదు లేదు. లేదు, నాకు ఒకటే ఒకటి వచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్రహం శాంతయే. అంతే. అంతే. మరి చాలా సినిమాల్లో మంత్రాలు చెప్పావు కదన్నా. నేను చెప్తా, ఇప్పటికీ చెప్తా కావాలంటే. అచ్చా, చెప్పన్నా ఒక నీకు పెళ్లి చేసేటప్పుడు కూడా చదివాను కదా వినాయక్ సినిమా. సేమ శాస్త్రి అంటే అక్కడ ఏదో చేసావు, డబ్బింగ్లో ఎలా మేనేజ్ చేసావు? అదే నాకు ఆ సినిమా డబ్బింగ్ చెప్పించడానికి ఒక 4-5 అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చోబెట్టారు అక్కడ. జాగ్రత్తగా ఎక్కడ ఏమన్నాడో అదే చెప్పాలని. నేనేమన్నానంటే మొత్తం ఏం చెప్పానో రాసేయండి సార్, అదే చదివి చెప్తానండి అన్న. ఏం రాస్తారు, ఏం రాయగలరు వాళ్ళు పాత్ర పాపం. అక్కడ కూర్చుని దానికి కరెక్ట్గా సింక్ అయ్యేటట్టు సౌండ్ ఇస్తే సరిపోద్దని నాకు తెలిస్తే కదా సౌండ్. ఇప్పుడు నువ్వు ఆ మలయాళం మాట్లాడతావు, ఆ చాట నువ్వు అరగంట సేపు మాట్లాడతావు. అలాగా మన ఇద్దరం ఒక సినిమాలో చేసినట్టున్నావు కదా అది రాజేంద్రుడు గజేంద్రులు. నువ్వు వచ్చి నాకేదో అడిగితే నేను బ్యాంక్ మేనేజర్ అట్లా నువ్వు మాట్లాడతావు. అది దాని అర్థం ఏంటో నీకు తెలియదు, దాని సౌండ్ ఏంటో నీకు తెలియదు, ఏమీ తెలియదు, అది వస్తుంది అంతే. అలాగే చెప్పిందే ఇందులో సినిమాలో. హీరోగా ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటాను? అది హీరో అనే పదం కాదు అది. ఆ రోజుల్లో నేను చెప్పాను కదా, ఏది దొరికితే అది. ఏదో కష్టపడితే డబ్బు ఇస్తారు, ఏ కష్టం దొరికితే ఆ కష్టం చేయటమే. అలాగా చేసిన బాబాయ్ హోటల్ కానీ, సరసాల సోగ్గాడు కానీ, అదేదో ఇంకొక సినిమా ఏదో ఉంది సూపర్ హీరోస్, పెళ్ళామా మజాక, ఇట్లా ఏవో చేసాం. అందులో మెయిన్ క్యారెక్టర్స్ లీడ్ చేసేయడం. ఆ రోజు ఎన్ని రోజులు కావాలి ఇంత అని మాట్లాడుకోవడం, కష్టపడితే డబ్బుల కోసం పనిచేసింది తప్ప మనం ఏదో హీరో. నాకు తెలీదా నేను హీరో ఎట్లా అవుతాను? నా హైటు, నా పర్సనాలిటీ, నేను నా ఫేసు, దానికి హీరోకి కొన్ని కావాలి. అవి ఉండటానికి దానికి ఓ డాన్స్ అనో ఫైట్స్ అనో కొన్ని ఉంటాయి, ఒక పారామీటర్ ఉంటుంది. దానికి వాళ్ళు సరిపోతారనుకోవాలి తప్ప నేను హీరోగా యాక్ట్ చేశాను చూడండి మన సినిమా అని లేదు. బాబాయ్ హోటల్ కూడా మీరు అప్పుడు అంత ఇదిగా ఎందుకు చేశారంటే ఏం చెప్తాను నేను ఆన్సర్. అప్పుడు కమెడియన్స్, పాత కమెడియన్స్ అవ్వచ్చు, ఇప్పుడు కమెడియన్స్ అభిప్రాయం ఏంటి? అంటే నాకు తెలిసి కస్తూరి శివరావు గారు నాకు తెలియదు, రేలంగి గారు నాకు తెలియదు, కానీ వాళ్ళ గురించి చదువుకున్నాను నేను. కస్తూరి శివరావు ఆయన అప్పట్లో నాగేశ్వరరావు గారి కంటే ఎక్కువ ఇమేజ్ ఉందండి. అసలు ఆయన వెళ్ళి కూర్చున్నాడంటే పెద్ద చౌర్లెట్ కారులో వెళ్ళిపోయేవాడండి, అంత గొప్పగా చెప్పేవాడు. ఆ తర్వాత రేలంగి గారు చివరిలో కూర్చుని నిలబడలేక అలా చేసి కామెడీ సరిగ్గా పండగ అట్లా ఉన్న రోజుల్లో కూడా ఆయన చేశారు. రమణారెడ్డి, పద్మనాభం, తర్వాత చదలవాడ, రాజబాబు, అల్లు రామలింగయ్య గారు, ఆ తర్వాత రాజబాబు గారు, తర్వాత వేలు వీరభద్రరావు గారు. వీళ్ళందరూ పాత కమెడియన్స్లో ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్. నాకు తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నీ స్టైల్ నీది, నా స్టైల్ నాది. ఇప్పుడు వస్తున్న కమెడియన్స్ అందరిది ఎవడి స్టైల్ వాడిది, ఆ స్టైల్తో నవ్విస్తున్నారు. ఎవడి స్టైల్ వాడిదే కదా అని ఎవడో ఏదో స్టైల్ చేస్తే నవ్వకుండా ఉండట్లేదు. కానీ అంతమంది ఎవరి స్టైల్లో వాళ్ళు నవ్వించగలిగినటువంటి హాస్య నటుల చరిత్ర ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉందని నాకు తెలిసిన కొంచెం జ్ఞానంలో చెప్పగలను. ఎందుకంటానంటే రేలంగి గారు ఆయన ఒక స్టైల్లో నవ్వించేవాడు. తర్వాత ఆయన కనపడితే చెక్మని అలా చూడగానే రేలంగోడు మనల్ని వాళ్ళని అంటాడు. రాజబాబు గారు, రేలంగోడు ఇలాంటి పదాలు ఎక్కడొస్తాయంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు, మనోడు, మన ఇంట్లో వాడు అని. ఆ తర్వాత రేలంగి తర్వాత ఇంకా అల్లు రామలింగయ్య గారు. అంటే అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పాలంటే నేను ఇందాక చేశాను చూడండి, బ్రాహ్మణుడి క్యారెక్టర్ అన్నానే, పురోహితుడి క్యారెక్టర్ అల్లు రామలింగయ్య గారు, ఆయనే, ఇంకెవరు చేయడానికి వీల్లేదు
అన్నంత రేంజ్లో చేశారు ఆయన. కాబట్టి ఆయన తరం ఆయనది వేరు. రాజబాబు గారు ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. రాజ్బాబు అంతటి చురుకైన కమెడియన్, అంత చురుకైన హాస్యనటుడు. అందరూ చేశారు. ఆయనకు ముందు పద్మనాభం గారు చేశారు, ఆ తర్వాత చలం గారు చేశారు. ఎవరి స్టైల్ వాళ్ళకున్న ఒక రివర్ట్ లాగా చెక్క 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 ఆ రోజుల్లో చార్లీ చాప్లిన్ని కూడా గుర్తు చేసే విధంగా, నగేష్ గారిని కూడా గుర్తు చేసే విధంగా ఎంత అద్భుతమైనటువంటి నటుడు రాజ్బాబు గారు. అంటే రాజ్బాబు గారి విషయం నువ్వు గుర్తెచ్చావు కాబట్టి చెప్తున్నా. నిన్ను చూస్తుంటే రాజ్బాబు గారు గుర్తొస్తారు కూడా. చాలామంది నిన్ను అని ఉంటారు కూడా. చాలా మంది. కానీ ఇక్కడ రాజ్బాబు గారిని హాస్యనటుడనే కాకుండా, రాజ్బాబు గారు అంతటి హాస్యనటులు లేరు ఒక్క మాటలో చెప్పాలంటే. ఎక్కువ స్పాన్లో లేకపోవచ్చు ఆయన. ఎంతటి హ్యూమన్ బీయింగ్, ఎంతో మంచి మానవత్వం ఉన్న మనిషిని అవును. ఎవడొచ్చి అయ్యా మహాప్రభు అంటే ఆవిడ దగ్గర ఉన్నది ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అవును. సరే, ఆయన గురించి అంత చిన్న వయసులో పోయాడన్న బాధ ఎక్కువ లోపల కొంచెం అనిపించినా, వన్స్ ఫర్ ఆల్ ఇలాగా పాత కమెడియన్స్ని రేలంగ్ గారు కానీ వీళ్ళు కానీ పద్మనాభం ఎవరి స్టైల్లో వాళ్ళు చేసి ఇవాళ వరకు మనకు కూడా అంతో ఇంతో చేసుకొని రాని మిగిల్చి వెళ్ళిపోయారు. కరెక్ట్. మహానుభావులు. అవును. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, ఇప్పుడున్న కమెడియన్స్లో నీకు ఎవరంటే ఇష్టం బాగా? వాళ్ళ టైమింగ్ కానీ. ఇప్పుడున్న కమెడియన్స్లో చాలా, నేను చెప్పానుగా, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి హాస్యం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇట్స్ ఆల్ రైట్. కానీ కామెడీలో వెనకాల మనం చేసే కామెడీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ నారాయణ ఉన్నాడు. అవును. ఎంఎస్ నారాయణ ఈస్ నాట్ ఏ మియర్ కమెడియన్. కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు, అతని వెనకాల చదువుకున్నతనం. ఒకసారి చెప్తుంటే అబ్బా ఎంత ఉందా అతని దగ్గర. చిన్న చిన్న జోకులు అతను చెప్తున్నవి వింటే అబ్బా ఇది. ఇప్పుడు నేను ఎల్బి శ్రీరామ్, తను ముగ్గురు యాక్ట్ చేస్తున్నాం. శ్రీరామ్ గారు మామూలుగా మాట్లాడుతూ ఆ ఇంట్లో షూటింగ్, ఇంట్లో మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల మీద కూర్చుని షార్ట్ పెట్టారు. బ్రహ్మానందం గారు నాకు ఇట్లాంటి మెట్ల మీద కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగాలని ఉంటుందండి అన్నాడు. మీ ఇంటి దగ్గర తాగండి, మీ ఇంటి దగ్గర మెట్ల మీద కూర్చుని అన్నాడు ఎంఎస్. మా ఇంటి దగ్గర ఫ్లాట్స్ అండి, మెట్లు లేవండి అన్నాడు. అయితే ఓ పని చేయండి, పొద్దున్నే పేపర్ కొనుక్కుని నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇలాంటివి కొన్ని వందల జోకులు. ఇప్పుడు ఇది సమయం కాదేమో నేను చెప్పడానికి, కానీ ఆ ఎంఎస్ నారాయణ గురించి చెప్పాలంటే, ఇప్పుడు కృష్ణ భగవాన్ వచ్చి ఈ వర్షం తగ్గిపోద్ది అంటారా గురుగారు అన్నాడు. ఆగిపోద్ది అంటారా వర్షం అంటే? ఆకుండా వర్షం పట్టడం నా జన్మలో నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. అది ఇట్లాంటివి. ఆ ఆన్సర్లో ఒక చిన్న విట్ ఉంటుంది. కేవలం నవ్వించడమనే కాదు, నువ్వు నవ్విస్తావు, నేను నవ్విస్తాను, కానీ అక్కడ ఒక ఆన్సర్. దానికంటే ముఖ్యంగా నాకు ఇష్టమైన కమెడియన్ అనమన్నాను చూడు, ఎంఎస్. అద్భుతమైన కమెడియన్ అని అనటం కంటే ఒక విట్ ఉన్న కమెడియన్ అని చెప్పగలను. ఓకే. అంతకు మించి అతనంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు బాగా చదువుకున్నావు, గొప్పవాడు, ఎప్పుడైనా ఒక కమెడియన్ నీలాగా ఉండాలన్నాయి, అది నా కోరిక అని ఎప్పుడు మాట్లాడుతుండేవాడు, ఎప్పుడు అంటుండేవాడు. మా ఇద్దరి మధ్య సంభాషణలు ఏవో జరుగుతుంటాయి, అది వేరే. లాస్ట్ డే అతను కిమ్స్ హాస్పిటల్లో పెట్టారు, కొండాపూరు. పెట్టినప్పుడు ఇంకో గంటలో చచ్చిపోతాడనగా అతను డెత్ బెడ్ మీద ఉన్నాడు. పెన్ను పేపర్ తీసుకుని వాళ్ళ అమ్మాయిని అడిగి పక్కన, అమ్మ ఆ పేపర్ ఇలా ఇవ్వని, దాని మీద బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాశాడు. అది నాకు తెలియదు. నేను అప్పుడు, ఇప్పుడు 6 బుల్లెట్ అనే సినిమా వచ్చింది చూడండి మొన్న, గోపీచంద్ గారు. ఆ సినిమా షూటింగు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తున్నాను. నాకు ఫోన్ చేసింది అమ్మాయి, వాళ్ళ కూతురు, అంకుల్ డాడీ మిమ్మల్ని చూడాలంటున్నారు, చాలా ఆయన బాగాలేదు, చాలా సీరియస్గా ఉన్నారు. ఇమ్మీడియట్గా నేను అక్కడ ఆయనతో చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అలా చూశాడు, చెయ్యి అలా గట్టిగా పట్టుకున్నాడు. అన్నయ్య అన్నాడు. అది ఏదో చెప్పబోతున్నాడో నాకు తెలుసు, బట్ నాకు ఏమీ కాలో చేయి ఆడలేదు. అలా చూస్తున్నాడు, నోటి నిండా ఏయో పెట్టారు, చెవులకి అవన్నీ పెట్టి పెట్టారు ఉన్నాడు.
వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని రమ్మన్నాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇట్లా చూశాడు వాళ్ళ అబ్బాయి, ఇంకా నా వంక చూశాడు, ఇట్లా చూసి ఇంకా నేను తట్టుకోలేక యువతలకు వచ్చాను. వచ్చిన ఒక 15 to 20 minutesలో చచ్చిపోయాను. అందువల్ల ఎక్కడో ఆ కమెడియన్ అంటే వాడు కమెడియన్ కాదు, ఈ సంథింగ్ ఎల్స్ అనే ఫీల్ నాకు ఉంటుంది. అవును, నువ్వు నాకు ఒకసారి జోక్ చెప్పావు. అరే నేను ఎంఎస్ని అక్కడ కూర్చున్నాడు, గోర్లు తీసుకుంటున్నాడు, నేను కొత్త డ్రెస్ ఒకటి వేసుకెళ్ళా, అరే ఈ డ్రెస్ ఎలా ఉంది చూసి చెప్పరా ఎంఎస్ అంటే, చాలా బాగుందనే అని గోర్లు కట్ చేసుకుంటున్నాడు. అదే డ్రెస్ చూడకుండా చెప్పావు అంటే, చూసినా కూడా అదేగా చెప్పాల్సింది. అంటే చూసినా అదే ఆన్సర్ చెప్పాలి కదా, దానికే వద్దులే అన్నయ్య. ఇలాంటి ఒకటి కాదు అది, ఎందుకంటే అదొక ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు. అవును. సో ఇప్పుడు యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడున్న కమెడియన్స్లో ఎవరి టైమింగ్ అంటే ఇష్టం అండి? అంటే ఇప్పుడున్న కమెడియన్స్ నేను చెప్తున్నానుగా, ఇప్పుడున్న యంగ్ కమెడియన్స్లో ఎవరి టైమింగ్ అంటే అసలు ఇప్పుడు 1,00,000 మంది ఉన్నట్టున్నారు కమెడియన్స్. 1,00,000, 2 లక్షల మంది ఉన్నారేమో, నాకు ఐడియా లేదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కమెడియన్స్, ఉండాలి. అవును. ఎందుకంటే ఒక కుటుంబం బాగా పెద్దదైందంటే అంతకంటే ఆనందమే ఉంది. ఓకే. నువ్వన్నా, నువ్వు చేసే కామెడీ అన్నా, నువ్వు చేసే ఇదన్నా నాకు ఇష్టం. తర్వాత ఆ మధ్య ఎప్పుడు కామెడీగా పాపం నువ్వు ఎన్నో మాటలు అంటుంటావు, అవన్నీ కామెడీగా నవ్వించడం కోసం అనే మాటలే, ఎవరినో ప్రత్యేకంగా కించపరచడానికి అనే మాటలు కాదు, అది నాకు తెలుసు. ఒకసారి ఎప్పుడో కొంచెం చివుక్కుమంది నాకు, ఎందుకో ఈ ఆలీ గారు ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు, ఆడవాళ్ళ మీద జోకులు వేస్తారు, ఇట్లాంటివన్నీ విన్నా. నేను కొంచెం మనసులో బాధపడ్డాను. అరే పాపం నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఆడపిల్లల్ని ఎలా గౌరవిస్తావు, తల్లిని ఎంత ప్రేమించావు, నాకు అన్నీ తెలుసు. ఇలా అందరికీ తెలియదు కదా. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఏ కమెడియన్ అయినా పొద్దున్న లేస్తే వాడి ఫేసు మామూలుగానే ఉంటుంది, ఆ ఫేస్ని వికృతంగా పెట్టి ఎవడన్నా నేను అన్నావా అమ్మో కొట్ట, ఇన్ని రకాల భంగిమలు పెట్టుకొని మిమ్మల్ని నవ్వించడానికి మేము చేసే పని. పొద్దున్న లేస్తే మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించాలని. అలా నవ్వించడానికి మేము చేసే ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు దొరలొచ్చు. దాన్ని టార్గెట్ చేయటం, దాన్ని ఇబ్బంది పెట్టడం, ప్లీజ్ అది. అందువల్ల ఐ లవ్ యూ అలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. జఫా అంటే ఏంటన్నా? నువ్వు ఏంటంటావు? కాయ కచోడి అంటావు అంటే ఏంటి నువ్వు చెప్పు. కాయ అంటే అదే, దానికి ఏమి ఉండదు, సౌండ్ వస్తుంది ఒకసారి. అంతే దాన్ని అంతే. అంటే వాడు చూస్తే ఒకసారి ఏంట్రా పెద్ద జఫాగాళ్ళ ఉన్నావు ఎందుకో. అదేది మన అల్లరి రవి గారి షూటింగ్. ఓకే. అదేదో సినిమా షూటింగ్లో అనేది తిట్టమన్నాడు. ఇంగ్లీష్ వాడిని నేను. ఇంగ్లీష్ అంటే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ, కొంచెం ఎలా తిట్టాలి, పెద్ద ఎదవా అని తిట్టలేము. అలా తిడితే మామూలుగానే ఉంటుంది. ఏమనాలంటే వీడు పెద్ద జఫాగాళ్ళ ఉన్నా అన్నారు. ఎందుకు వచ్చిందో నోట్లో నుంచి వచ్చింది. అలా కొన్ని పదాలు నాకు తెలియకుండానే నువ్వు చూడు, అదేది లాజిక్కే మ్యాజిక్కే అంటాడు రాలింగ్ గారు కొన్ని సినిమాల్లో. తర్వాత జూ లకటక అంటాడు, అది వాడికి అర్థం ఉండదు. అలాగే కొన్ని పదాలు నేను మైనర్ రాజా సినిమా చేసేటప్పుడు అక్కడ షూటింగ్ హడావుడిగా అయిపోతుంది, తొందరగా చేయండి అన్నారు. చెవులో ఏదో చెప్పండి సార్ అన్నారు. ఏదన్నా కొంచెం విచిత్రమైన సౌండ్ ఒకటి వేయండి అన్నారు. అప్పుడే నేను అంది టిక్కు టిక్కు డ్రియం అని, అక్కుం బక్కుం అని కూడా వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పదాల్లో దీన్ని యాడ్ చేశాను. అలాగే జఫా అనే పదం పుట్టింది. అలా నువ్వు ఎస్వి రంగారావు గారికి పెద్ద ఫ్యాన్వా? ఆయన డైలాగ్ ఒకటి చెప్తాను, అది ప్రాక్టీస్ చేసావా? అంటే జనరల్గా ఆ డైలాగ్ చెప్పాలంటే ఒక 10 సార్లు 12 సార్లు సినిమా చూడాలి. అవును, అది ఒకసారి చూస్తే వచ్చేది కాదు. లేకపోతే ఆయన మీద అభిమానంతో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆ ఒక్క సీన్ చూడటం జరిగింది. అది అందరి వల్ల కాదు, అంటే కొందరి వల్లే అవుతుంది. దాంట్లో నువ్వు ఒకడు అని నేను అనుకుంటున్నాను. అది ఏ సినిమాలో డైలాగ్? అది పాండవనవాసం. పాండవనవాసం. ఏమంటాడు ఆయన అంటే అప్పట్లో ఈ సినిమాలు అవి చూసి వచ్చినప్పుడు కొన్ని ఏదో ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలనే కుతూహలం ఉండేది, ఆర్టిస్టిక్ జీల్. ఆయన డైలాగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బిఏ చదివేటప్పుడు అది మొత్తం అంతా రాసుకుని, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్రసాద్ అని, వాడు అది ఎంత రాసిచ్చాడు. దాన్ని చదివి ఆయన ఎస్వి రంగారావు గారు ఎలా చెప్పారో అలా చెప్పడానికి ట్రై చేయటం. ట్రై చేసినప్పుడు వాయిస్ రావాలి. వాయిస్ ఎస్వి రంగారావు వాయిస్ ఎక్కడ వస్తుంది? ఏదో ట్రై చేసి అదేలే ఇట్లా ఏదో అంటే సరిపోద్దులే అని కొంచెం ఏదో ప్రాక్టీస్ చేసి
చేశాను అది. అలాగా అందుకోసం ప్రాక్టీస్ చేసింది. ఓకే. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గర్జితములై నీ గుండెలను తుత్తినట్లు చేయుచున్నవి కదూ. ఆ యుధిష్ఠనుపశమన బోధన నీ వ్యర్థిత హృదయములకు మరణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేలావలైత భరణి పట్టభద్రుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, ఏమైనదినే ఖండ సామ్రాజ్య వైభవం, ఎక్కడ నీ హంసతూలికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆకురసించినది ఆ కౌంతేయులు కాదు సుయోధన. అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే, అభాగ్యుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు సుయోధన, నీకు మరణమే మేలు. అంటే కమెడియన్స్ ఓన్లీ కామెడీ చేస్తారు, ఈ డైలాగులు రావు అనుకుంటారు. అంటే కొందరు ఏమంటారంటే చాలా తక్కువగా మాట్లాడతారు. అవును, సో వాళ్ళకి సమాధానం ఇది ఈ డైలాగ్. అందుకే చెప్పించాను. దేవుడితో పరిచయం మీకుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ మ్యాటరు మీరు దేవుడితో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఒక బుక్ రాస్తున్నారని విన్నాను. మై ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ అని. ఆ. అది నా లైఫ్ పుట్టిన దగ్గర నుంచి ఎక్కడో మారుమూల గ్రామంలో ముప్పాళ్ళ అదేదో సత్తెనపల్లి దగ్గర ముప్పాళ్ళ ఊరు, దాని పక్కన జాయింటెడ్ చిన్న ఊరు చాగంటూరుపాలెంలో పుట్టి నేను అలా ట్రావెల్ చేసుకుంటూ ఆ బండి తోలుకుంటూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ దాకా వెళ్ళి అవును. అక్కడ పద్మశ్రీ అవార్డు, ది ప్రెస్టీజియస్ అవార్డ్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ అక్కడ తీసుకోగలిగానంటే ఇవన్నీ చాలామంది, నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని, కష్టపడి నా కష్టాన్ని నేను నిలబెట్టి, ఎవడికోడు కష్టపడతాడు, ఎవడికోడు గొప్పోడు అవ్వాలని అనుకుంటాడు. అందరూ గొప్పోళ్ళు ఎవరు లేరు, అందరూ కష్టపడలేరు. ఇటువంటి స్థితిని నాకు కల్పించింది ఎవరు అని ఆలోచిస్తే నా లైఫ్లో ప్రతి ఇన్సిడెంట్లో కనపడింది గాడ్ అంటే చాలామంది అదేదో రాముడా, కృష్ణుడా, లేకపోతే అల్లా, జేసస్సా ఇలా కాదు. దేవుడు అంటే జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డిస్ట్రాయర్. జనరేటర్ సృష్టికర్త, ఆపరేటర్ నడిపించేవాడు, డి డిస్ట్రాయర్ నశింపజేసేవాడు. సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడు మనకిది కల్పించాడనే ఆలోచన నాకు కలిగి, ఓహో ఇది ఎందుకు జరిగిందా అని ఫలానా ఇన్సిడెంట్ ఇది, ఇది నా లైఫ్లో ఇలా జరిగిందని నేను అనుకోవటం కంటే ఏదో 4 ముక్కలు పేపర్ మీద రాస్తే ఎప్పుడో భవిష్యత్తులో ఎవడన్నా చూసి బ్రహ్మానందం అనే కమెడియన్ ఒకడు ఉండేవాడురా, ఆడిలా దేవుణ్ణి నమ్ముకున్నాడురా అని అనుకుని మనం కూడా దేవుణ్ణి నమ్ముకుందాంరా అనేవాడు ఎవడో ఒక్కడైనా పుట్టకపోతాడనే ఆశతో ఆ బుక్ రాస్తాను. అలా ఆయన ఇంటి పేరే బ్రహ్మానందం అయిపోయింది. తన పేరు బ్రహ్మానందం శేషు అంటారు. ఆ శేషుకి మీకు ఎక్కడ పరిచయం? శేషు వాస్ మై స్టూడెంట్. అవునా? నా దగ్గర చదువుకున్న స్టూడెంట్. నేనంటే కొన్ని బంధాలు ఎట్లా ఏర్పడతాయో నాకు తెలియదు. ఓకే. ఇప్పటి వరకు అంటే ఇంచుమించు 45 సంవత్సరాలు మేము కలిసి ట్రావెల్ చేస్తాం అనుకోలే. అప్పుడు ఎలా పడిందో ఇప్పటి వరకు ఉండటం కోసం అప్పుడు తెలియలే. నేనంటే చాలా 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 ఇష్టం. మేస్టర్ అంటూ తిరిగాడు. బోల్డ్ అంత మాస్టర్లు అత్తిల్లో ఉన్నా తనంటే నాకు అంత ఇష్టం. ఓకే. వై అంటే దెర్ ఇస్ నో రీజన్. అలా ఇష్టపడిన వాడు ఆ తర్వాత నేను ఉద్యోగం మానేసి ఇక్కడికి రావడం అవుతుంది. తర్వాత చదువు మానేసిన తర్వాత ఖాళీగా ఉంటున్నాడంటే, వద్దు శేషు నువ్వు నా దగ్గరికి వచ్చేయని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఫర్ ద లాస్ట్ 35 years నాతో జర్నీ చేస్తూనే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే శేషు నాకు బహిర్ప్రాణం. ఎందుకంటే అంటే ప్రతిసారి ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం అయినప్పుడు నేను శేషుని, బ్రహ్మానందంగా శేషుని అంటుంటాడు. అంటే శేషు అంటే ఎవరో అనుకుంటారేమో అని మీ వర్డ్, మీ పేరు యూజ్ చేస్తాను. ఏమైనా బట్ నా పేరు యూజ్ చేసుకున్నాడు చెప్పడం అది వాడి సంస్కారం. సో నా షోకి వచ్చినందుకు నిజంగా లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చావు. చాలా గ్లామరస్గా వచ్చావు. నిజంగా గ్లామర్గా ఉన్నానా? చాలా గ్లామర్గా. ఓకే. సో యంగ్ బ్రహ్మానందం. సో ఈ యంగ్ బ్రహ్మానందం మళ్ళీ పూర్వవైభవం రావాలి,
మళ్ళీ మనం కలిసి తిరగాలి. మనం కలిసి తిరగాలి, మనం కలిసి యాక్ట్ చేయాలి, కానీ పూర్వ వైభవం రావాలని కోరుకోవటం నా విషయంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే కాదని పెద్దవాళ్ళం కాదు. అయిపోతున్నాం. మన కళ్ళ ముందు మనకంటే కుర్రాళ్ళు అలా పైకి వస్తే వాళ్ళని చూసి మనం ఆనందించాలని కోరుకోవాలి. వాళ్ళతో పాటు మనం పరిగెత్తాలంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి కానీ పరిగెత్తాలి. ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఆలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా షోలో వచ్చినందుకు చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్ భారత్. ఏంటి చెప్పదు? మళ్ళీ వచ్చేవారు ఇంకో నువ్వు కాదన్నా, సరే వేరే. ఓకే ఓకే. అంటే నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను. అవునా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకాయ. వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 వసూలు